హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మ్యాథ్స్ క్లాస్ 1 స్టార్ట్ చేద్దాం. అది మ్యాథ్స్ క్లాస్ 1 స్టార్ట్ చేద్దాం. సో ఈ మ్యాథ్స్ క్లాస్ 1 అనేది ఫ్రమ్ వెరీ బేసిక్స్, ఫ్రమ్ వెరీ ఎలిమెంటరీ మ్యాథ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనం ఎలిమెంటరీ మ్యాథ్స్ ఎవరైతే నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో, సో వాళ్ళ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇది హ్యాపీగా ఫాలో అవ్వచ్చు. సో ఫస్ట్ మనం ఎలిమెంటరీ మ్యాథ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఇస్ దట్ ఓకే టు ఎవ్రీవన్? ఎలిమెంటరీ మ్యాథ్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ప్రతి ఒక్కరికి ఎవరైతే మన వీడియోస్ అనేవి వాచ్ చేస్తున్నారో, సో ప్రతి ఒక్కళ్ళు టేబుల్స్ 1 to 30 మ్యాండేటరీగా రావాలి. నెక్స్ట్ స్క్వేర్స్ అనేవి 1 to 25 మ్యాండేటరీగా రావాలి. అండ్ అలాగే క్యూబ్స్ వచ్చేసరికి 1 to 15 ప్రతి ఒక్కరికి రావాలి. అండ్ అలాగే ఫోర్త్ వచ్చేసరికి సింగిల్ డిజిట్ సమ్ ఏంటి అని కొంతమందికి డౌట్ రావచ్చు. సో నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వెయిట్ చేయండి. ఓకే, సో ఇవన్నీ మనకి పర్ఫెక్ట్గా షూర్ షార్ట్గా వస్తే మనం క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా అంటే చాలా ఈజీగా చేసేయచ్చు. ఓకే, సో మన క్యాలిక్యులేషన్స్ రావాలంటే ఫస్ట్ 1 to 30 టేబుల్స్ రావాలి, 1 to 25 స్క్వేర్స్ రావాలి, 1 to 15 క్యూబ్స్ రావాలి, అలాగే సింగిల్ డిజిట్ సమ్. ఈ సింగిల్ డిజిట్ సమ్స్ అంటే నేను ఏంటో చెప్తాను, వెయిట్ చేయండి కొంచెం. సో ఫస్ట్ ఇది మాత్రం మ్యాండేటరీగా అందరూ ఫస్ట్ నేర్చుకోండి, లేదా డే బై డే ఇంత స్కిడ్. నేను ఎలాగా ఇది నేర్చుకుంటున్నానంటే, నాకు సార్ ఇది నేర్చుకోవాలి అన్నారు. నేను రోజుకి ఒక 2 టేబుల్స్, రోజుకి నేను ఒక మాక్సిమం నాకు ఆల్రెడీ 20 టేబుల్స్ వచ్చు. సో నేను ఒక్కొక్క టేబుల్, సో 21 నుంచి అలా రోజుకు ఒక టేబుల్ లా పెట్టుకున్నాను. రోజుకు ఒక టేబుల్, 1 or 2 టేబుల్స్, రోజుకు ఒక 2 టేబుల్స్, రోజుకు ఒక 2 స్క్వేర్స్, రోజుకు ఒక క్యూబ్, అలా పెట్టుకున్నాను అనమాట. ఇలా నేర్చుకుంటే ఏంటంటే మనకి త్వరగా గుర్తుంటుంది. అండ్ డే బై డే మనం దాన్ని రివైజ్ చేసుకుంటా ఉంటే మన మైండ్లోకి అనేది మెమరైజ్ అయిపోతుంది. సో మనం ఎట్ ఎ టైం మనం చెప్పాలి, ఎట్ ఎ టైం మనకి క్యాలిక్యులేషన్స్ కూడా చాలా అంటే చాలా క్విక్ గా ఉంటుంది ఇవి కనుక మనకు ఫాస్ట్ గా వచ్చినాయి అంటే. సో ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ ఫోకస్ ఆన్ దట్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఓకే, అసలు ఫస్ట్ నెంబర్స్ లో అసలు రియల్ నెంబర్ అంటే ఏంటి? రియల్ నెంబర్ అంటే ఏంటంటే ఎనీ నెంబర్ దట్ క్యాన్ బి రిప్రజెంటెడ్, any number that can be represented on a number line is called a real number. రియల్ నెంబర్ అంటే ఏంటి? is called a real number. మీ అందరికీ డౌట్ రావచ్చు, అసలు నెంబర్ లైన్ అంటే ఏంటి అని చెప్తా. అసలు ఫస్ట్ మన డెఫినేషన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, ఏ నెంబర్ అయినా సరే, మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి, ఎగ్జాంపుల్ 1 2 3 ఏ నెంబర్ అయినా తీసుకోండి, మీరు దాన్ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయగలిగితే దాన్ని మనం రియల్ నెంబర్ అంటున్నాం. ఓకే, ఇప్పుడు ద ఫస్ట్ ఫార్మోస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే నెంబర్ లైన్ అంటే ఏంటి. చాలా మందికి ఉండే డౌట్, అసలు నెంబర్ లైన్ అంటే ఏంటి? సో ఆ నెంబర్ లైన్ ఏంటంటే ఏం లేదండి, నెంబర్ లైన్ అంటే ఒక లైన్ గీసుకోండి సచ్ దట్ ఇక్కడ మధ్యలో మనకు ఒక 0 ఉంటుంది, 1 2 and 3 and so on till ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. ఇది కూడా -1 -2 -3 and so on till ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. అవునా, ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. సో దీన్ని మనం నెంబర్ లైన్ అంటున్నాం. ఈ నెంబర్ లైన్ మీద మనం ఈ నెంబర్ లైన్ మీద మనం రిప్రజెంట్ చేయగలిగితే దాన్ని మనం ఏమంటున్నాం? నెంబర్ లైన్ అంటున్నాం. దీన్ని మనం ఏమంటున్నాం? నెంబర్ లైన్ అంటున్నాం. ఓకే, నెంబర్ లైన్ అంటున్నాం. ఓకే, సో ఫస్ట్ దీని వరకు మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్కి వెళ్దాం. ఓకే, ఎనీ నెంబర్ దట్ కెన్ బి రిప్రజెంటెడ్ ఆన్ a నెంబర్ లైన్ ఈజ్ నోన్ యాజ్ ఎ రియల్ నెంబర్. ఆ నెంబర్ లైన్ ఎలా గీయాలో ఏంటో కూడా చూపించాను, సింపుల్. ఇప్పుడు నెక్స్ట్ దానికి వద్దాం.
ఇక్కడ మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే దీన్ని మనం జీరో అంటున్నాం. జీరోకి రైట్ సైడ్ ఉండే అన్ని పాజిటివ్ వాల్యూస్, జీరోకి లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ నెగిటివ్ వాల్యూస్ అంటారు. ఓకే, జీరోకి రైట్ సైడ్ ఉండేవన్నీ పాజిటివ్, జీరోకి లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ నెగిటివ్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి నెంబర్ లైన్లో. ఓకే, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఇప్పుడు ఏంటంటే మనం రియల్ నెంబర్స్ యొక్క క్లాసిఫికేషన్ చూద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ రియల్ నెంబర్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ రియల్ నెంబర్స్ గురించి చూద్దాం. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ రియల్ నెంబర్స్ గురించి చూద్దాం. అందులో రియల్ నెంబర్స్ లో ఫస్ట్ టైప్ వచ్చేసరికి ఏంటి అంటే న్యాచురల్ నెంబర్స్. ఏమంటారు? న్యాచురల్ నెంబర్స్. ఈ న్యాచురల్ నెంబర్స్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము? న్యాచురల్ నెంబర్స్ ని క్యాపిటల్ ఎన్ తో రిప్రజెంట్ చేస్తాము. సింపుల్ గా న్యాచురల్ నెంబర్స్ మనం న్యాచురల్ నెంబర్స్ అని రాకుండా దీని న్యాచురల్ నెంబర్స్ ఒక సింబల్ ఏంటి? ఎన్ తో రిప్రజెంట్ చేస్తాం న్యాచురల్ నెంబర్స్ అనేవి. ఈ న్యాచురల్ నెంబర్స్ అనేవి ఏమేంటి? 1 నుంచి 2 ఆన్ టిల్ ఇన్ఫినిటీ. దీన్ని మనం న్యాచురల్ 1 నుంచి ఇన్ఫినిటీ వరకు నెంబర్స్ అన్ని న్యాచురల్ నెంబర్స్. ఇస్ దట్ ఓకే? ఈ న్యాచురల్ నెంబర్స్ కి ఇంకొక పేరు కూడా ఉంది, ఆల్సో నోన్ యాజ్ ఏమంటారు? కౌంటింగ్ ఆఫ్ నెంబర్స్. ఏమంటారు? కౌంటింగ్ ఆఫ్ నెంబర్స్. సింపుల్ గా చూడండి, మనకి న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? 1 నుంచి ఇన్ఫినిటీ వరకు మనం న్యాచురల్ నెంబర్స్ అంటున్నాం, అవునా? సో ఈ న్యాచురల్ నెంబర్స్ కి ఇంకొక పేరు ఉంది, కౌంటింగ్ ఆఫ్ నెంబర్స్. కౌంటింగ్ ఆఫ్ నెంబర్స్ అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఇప్పుడు మనం సపోజ్ 1 2 3 చెప్పండి, ఏం చెప్తాము? 1 2 3 1 నుంచే కదా స్టార్ట్ చేస్తాం మనం. 1 2 3 చెప్పండి అంటే మనం -1 నుంచి స్టార్ట్ చేస్తామా? కాదు కదా, 1 నుంచే స్టార్ట్ చేస్తాం. 1 2 3 4 5 అలా ఎలాగైతే చెప్తామో అందుకే దీనికి పేరు కూడా కౌంటింగ్ ఆఫ్ నెంబర్స్ అనే పేరు కూడా వచ్చింది. ఎందుకంటే మనం 1 నుంచి కౌంట్ చేస్తాం కాబట్టి ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే అది. ఓకే, క్లారిటీనా? సో మనం ఈ న్యాచురల్ నెంబర్స్ ని మనం నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయొచ్చా? చేయగలమా? 100% చేయగలం. ఎందుకంటే ఇక్కడ ఉంది 0 కదా, 1 2 3 అండ్ సో ఆన్ టిల్ ఇన్ఫినిటీ కదా. రైట్ సైడ్ ఉండేది పాజిటివ్ కదా, పాజిటివ్ అన్ని ఏమవుతాయి మనకి? న్యాచురల్ నెంబర్స్. ఓకే, న్యాచురల్ నెంబర్స్. క్లారిటీ వచ్చిందా? రిప్రజెంట్ చేయగలిగామా మనం నెంబర్ లైన్ మీద? అది న్యాచురల్ నెంబర్స్ అన్ని మనం రిప్రజెంట్ చేయగలం. దేని మీద రిప్రజెంట్ చేయగలం? నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయగలం. ఒకవేళ నెంబర్ లైన్ మీద మనం రిప్రజెంట్ చేయగలిగితే ఒక నెంబర్ ని మనం దాన్ని ఏమంటున్నాము? రియల్ నెంబర్ అంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ విల్ టాక్ అబౌట్ హోల్ నెంబర్. హోల్ నెంబర్. మనం హోల్ నెంబర్ ని దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం? క్యాపిటల్ W తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి హోల్ నెంబర్స్? 0 నుంచి స్టార్ట్ అవుతాయండి. 0 నుంచి టిల్ ఇన్ఫినిటీ వరకు మనకి ఇవన్నీ హోల్ నెంబర్స్ అవుతాయి, అవునా? సో మనం ఈ హోల్ నెంబర్స్ ని మనం రిప్రజెంట్ చేయగలమా మనం నెంబర్ లైన్ మీద? చేయగలం. 2 3 అండ్ సో ఆన్ టిల్ ఇన్ఫినిటీ. సో ఇవన్నీ ఏమవుతాయి మనకి? హోల్ నెంబర్స్ అవుతాయి. ఇప్పుడు మనకు డిఫరెన్స్ చెప్పగలరా మీరు? హోల్ నెంబర్స్ కి న్యాచురల్ నెంబర్స్ కి డిఫరెన్స్ చెప్పగలరా? ఈజీగా చెప్పగలం. ఎందుకు? ఏంటి అంటే హోల్ నెంబర్స్ అనేవి మనకు 0 నుంచి స్టార్ట్ అయితే, మనకు న్యాచురల్ నెంబర్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. క్లారిటీ వచ్చిందా? ఇక్కడ మనం ఒక పాయింట్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ దానికి వద్దాం. థర్డ్ వన్. సో థర్డ్ వన్ వచ్చేసరికి సో ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఇవన్నీ హోల్ నెంబర్స్ 1 నుంచి మాత్రం తీసుకుంటే ఏమవుతాయి? ఆల్రెడీ మనం ఇంకా డిస్కస్ చేసాం, న్యాచురల్ నెంబర్స్. ఓకే, క్లారిటీనా? క్లారిటీ వచ్చిందా ఇక్కడ వరకు? సో నెక్స్ట్ ముందుకెళ్దాం మనం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంటీజర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఇంటీజర్ అంటే ఏంటి? ఇంటీజర్ ని మనం దేంతో రిప్రజెంట్ చేయొచ్చు అంటే I తో రిప్రజెంట్ చేయొచ్చు, Z తో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. దేంతో రిప్రజెంట్ చేయొచ్చు? ఇంటీజర్ ని I తో రిప్రజెంట్ చేయొచ్చు, వెరాస్ క్యాపిటల్ I తో రిప్రజెంట్ చేయొచ్చు అండ్ క్యాపిటల్ Z తో కూడా రిప్రజెంట్ చేయొచ్చు ఇంటీజర్ ని. ఓకే, మనకి ఒక ఇంటీజర్ అవ్వాలి అంటే మనకు ఒక 3 కండిషన్లు సాటిస్ఫై చేయాలండి. ఏం చేయాలి? 3 కండిషన్లు సాటిస్ఫై చేయాలి. ఏంటిదంటే ఫస్ట్ది P/Q ఫామ్ లో ఉండకూడదు. P/Q ఫామ్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ 1/2 3/4 5/6 ఇలా బైలు ఉండకూడదు. అంటే ఈ P అనేది ఈ P అప్పర్ పొజిషన్ ఏమంటారంటే P ని న్యూమరేటర్ అంటారు అండ్ కింద ఉండేదాన్ని డినామినేటర్ అంటారు.
ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, చాలా ఇంపార్టెంట్. పై దాన్ని ఏమంటారంటే న్యూమరేటర్ అంటారు, కింద దాన్ని ఏమంటారంటే డినామినేటర్ అంటారు. ఓకేనా? మనకి ఇంటీజర్ లో ఫస్ట్ కండిషన్ ఏంటి? పీ బై క్యూ ఫామ్ లో ఉండకూడదు, అంటే న్యూమరేటర్ బై డినామినేటర్ అనేది ఉండకూడదు. ఓకేనా? ఫస్ట్ కండిషన్ ఇది సాటిస్ఫై అవ్వాలి, అదొక ఇంటీజర్ అవ్వాలి అంటే. నెక్స్ట్ కండిషన్ ఏంటి? అది డెసిమల్ కూడా అవ్వకూడదండి, డెసిమల్ కూడా అవ్వకూడదు. డెసిమల్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ 0.5, 1.7, 1.9 పాయింట్స్ లో ఉండకూడదు, పాయింట్స్ లో ఉండకూడదు. పాయింట్స్ లో ఉంటే గనక అది ఇంటీజర్ కాదు. సో ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై అవ్వాలి. ఇంకా థర్డ్ కండిషన్ ఏం సాటిస్ఫై అవ్వాలి? థర్డ్ కండిషన్ ఏం సాటిస్ఫై అవ్వాలంటే థర్డ్ కండిషన్స్ ఏం సాటిస్ఫై అవ్వాలంటే 0 అయి ఉండొచ్చు, నెగిటివ్ నెంబర్స్ అయి ఉండొచ్చు, యాజ్ వెల్ యాజ్ పాజిటివ్ నెంబర్ అయినా అయి ఉండొచ్చు. ఓకేనా? ఇది అయి ఉండొచ్చు, అప్పుడు మనకి ఇంటీజర్ అవుతుంది. ఇప్పుడు సింపుల్ గా ఒకసారి నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను చూడండి. ఇంటీజర్ ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం? ఐతో జెడ్ తో రిప్రజెంట్ చేస్తాం, అవునా? సో ఇది మీకు ఇంటీజర్ అవ్వాలి అంటే మొత్తం మీకు 3 కండిషన్లు సాటిస్ఫై అవ్వాలి. ఆ 3 కండిషన్లు ఏంటి? పీ బై క్యూ ఫామ్ లో ఉండకూడదు, అంటే న్యూమరేటర్ బై డినామినేటర్ ఫామ్ లో ఉండకూడదు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ డెసిమల్ ఫామ్ లో ఉండకూడదు, అంటే పాయింట్స్ లో ఉండకూడదు. థర్డ్ ఏంటి? అది 0 అయినా అయి ఉండొచ్చు, పాజిటివ్ నెంబర్ అయినా అయి ఉండొచ్చు, నెగిటివ్ నెంబర్ అయినా అయి ఉండొచ్చు. సో మనం దీనికి ఇప్పుడు మనం నెంబర్ లైన్ గీయగలమా? నెంబర్ లైన్ గీయగలం కదా ఈజీగా. చూడండి ఎలా గీస్తాను. 0, 1, 2 till infinity, 0, -1, -2 till infinity. సో ఇప్పుడు ఏంటి? ఇదంతా మనకి ఏమవుతుంది? ఇదంతా ఇంటీజర్స్ అవుతుంది, ఆర్ జెడ్. అదే మీకు ఓన్లీ 0 వరకు తీసుకోండి, 0 వరకు తీసుకుంటే ఏమంటారు? 0 వరకు హోల్ నెంబర్స్ అంటారు. అదే మీరు 1 వరకు తీసుకుంటే ఏమంటారు? 1 వరకు తీసుకుంటే మనం ఏమంటున్నామంటే 1 నుంచి తీసుకుంటే న్యాచురల్ నెంబర్స్ అంటున్నాం. క్లారిటీ వచ్చిందా? ఇంటీజర్ అంటే ఏంటి, హోల్ నెంబర్ అంటే ఏంటి, న్యాచురల్ నెంబర్ అంటే ఏంటి, రియల్ నెంబర్ అంటే ఏంటి, క్లారిటీ వచ్చిందా? సో నెక్స్ట్ వెళ్దాం, విల్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి రేషనల్ నెంబర్. ఏమంటారు? రేషనల్ నెంబర్. ఈ నేషనల్ నెంబర్ ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తున్నామండి? నేషనల్ నెంబర్ ని మనం క్యాపిటల్ క్యూ తో రిప్రజెంట్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోవాలి, రేషనల్ నెంబర్ ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం? క్యాపిటల్ క్యూ తో రిప్రజెంట్ చేయాలి, క్యాపిటల్ క్యూ తో మనం రిప్రజెంట్ చేయాలి. ఇది కూడా అంతేనండి. ఇప్పుడు మీకు ఒక రేషనల్ నెంబర్ అవ్వాలి అంటే మీరు 4 కండిషన్లు సాటిస్ఫై అవుతేనే ఇట్స్ రేషనల్ నెంబర్ అంటారు. సో ఫస్ట్ కండిషన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి సింపుల్ గా పీ బై క్యూ ఫామ్ లో ఉండాలి, అంటే న్యూమరేటర్ బై డినామినేటర్ ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటి? క్యూ నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి, క్యూ నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. అంటే ఏంటి? డినామినేటర్ అనేది 0కి నాట్ ఈక్వల్ గా ఉండాలి. డినామినేటర్ అనేది 0 అవ్వకూడదని దాని అర్థం. డినామినేటర్ should not be 0. డినామినేటర్ షుడ్ నాట్ బి 0. ఓకేనా? డినామినేటర్ అనేది 0 అవ్వకూడదు. క్యూ నాట్ ఈక్వల్ టు 0, 0కి ఈక్వల్ కాకూడదు. షుడ్ నాట్ బి 0. క్యూ అనేది 0 అవ్వకూడదు. ఫస్ట్ కండిషన్ అనేది పీ బై క్యూలో ఉండాలి, క్యూ 0 అవ్వకూడదు. థర్డ్ కండిషన్ ఏంటంటే పీ కామా క్యూ బిలాంగ్స్ టు, ఈ సింబల్ మీనింగ్ వచ్చేసరికి బిలాంగ్స్ టు అంటారు. ఏమంటారు? బిలాంగ్స్ టు ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను? పీ బై క్యూ ఫామ్ లో ఉండకూడదు, డెసిమల్ లో ఉండకూడదు, 0 అయినా ఉండొచ్చు, పాజిటివ్ అయిన నెంబర్ అయినా ఉండొచ్చు, నెగిటివ్ నెంబర్ అయినా అయి ఉండొచ్చు. సో పీ అనేది చూడండి, ఈ పీ అనేది మనకి ఇంటీజర్ అయి ఉండాలి, క్యూ అనేది కూడా మనకి ఇంటీజర్ అయి ఉండాలి. అది వాడు చెప్పేది. ఓకేనా? ఫోర్త్ వన్ వచ్చేసరికి HCF ఆఫ్ P, Q is equals to 1. HCF అంటే ఏంటంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఏంటిది? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ పీకి క్యూకి హెచ్సిఎఫ్ కనుక్కుంటే మనకు ఆన్సర్ అనేది 1 రావాలి. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? హెచ్సిఎఫ్ అంటే ఏంటి? హెచ్సిఎఫ్ ని ఎలా ఫైండ్ చేయాలి అనేది నేను చెప్తాను, వెయిట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఈ కండిషన్ గుర్తుపెట్టుకోండి, దాని తర్వాత ఒక్కొక్క కండిషన్ నేను నీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇస్ దట్ ఓకే?
ఫస్ట్ కండిషన్ చూడండి, మీకు ఒక నెంబర్ అనేది రేషనల్ నెంబర్ అవ్వాలి అంటే ఫస్ట్ రేషనల్ నెంబర్ ఒక రిప్రజెంటేషన్ ఏంటి, క్యాపిటల్ క్యూ. ఫస్ట్ కండిషన్ ఏమవ్వాలి, పీ బై క్యూ ఫామ్ లో ఉండాలి. అంటే పీ బై క్యూ ఫామ్ లో ఉండాలి అంటే ఏంటి, న్యూమరేటర్ బై డినామినేటర్ ఉండాలి. నెక్స్ట్ కండిషన్ ఏంటి, క్యూ నాట్ ఈక్వల్ టు జీరో అంటే డినామినేటర్ అనేది జీరో అవ్వకూడదు. థర్డ్ కండిషన్ ఏంటి, థర్డ్ కండిషన్ వచ్చేసరికి పి న్యూమరేటర్ లో ఉండే పి, డినామినేటర్ లో ఉండే క్యూ రెండు కూడా మనకి కంపల్సరీ ఇంటీజర్స్ అయి ఉండాలి. ఆ ఇంటీజర్స్ అంటే ఏంటి, మనకి పీ బై క్యూ ఫామ్ లో ఉండకూడదు, డెసిమల్ లో ఉండకూడదు, కానీ జీరో అయి ఉండొచ్చు, పాజిటివ్ నెంబర్ అయినా అయి ఉండొచ్చు, నెగిటివ్ నెంబర్ అయినా అయి ఉండొచ్చు. ఓకేనా. ఫోర్త్ కండిషన్ వచ్చేసరికి P comma HCF of P comma Q is equals to 1. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ P కి Q కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది 1 ఉండాలి. సో ఆ HCF ఎలా కనుక్కోవాలి ఏంటి అనేది ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ఓకే, మనం ఫస్ట్ కండిషన్ చూసుకుందాం రండి. ఫస్ట్ కండిషన్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒకసారి నేను మళ్ళీ చెప్తాను. ఓకే, సో ఒక్కొక్క కండిషన్ గురించి నేను చాలా డీప్ గా చెప్తా. ఓకే, సో ఇప్పుడు P కామా Q అన్నా కదా, P కామా Q అన్నా, అవునా. సో P బై Q ఫామ్ లో ఉండాలి, అవును కదా, P బై Q ఫామ్ లో ఉండాలి. సో 1/2, 3/2, 6/7, 9/8 ఇవన్నీ ఏంటి, P బై Q ఫామ్ లోనే ఉన్నాయా, 3, 2, 1 ఇవి కూడా P బై Q ఫామ్ లో ఉన్నాయి. మీ అందరికి డౌట్ రావచ్చు, అదేంటి న్యూమరేటర్ ఒక్కటే ఉంది కదా, డినామినేటర్ ఏమీ లేదు కదా, సో ఇది P బై Q ఫామ్ లో ఎలా ఉందని మీకు డౌట్ రావచ్చు. కాదండి, కంపల్సరీ 3 కింద ఏమీ లేకపోతే మనం 1 కింద కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, P బై Q ఫామ్ లో వచ్చేసిందా. ఎప్పుడైనా సరే మనకు న్యూమరేటర్ ఒకటే వాడు ఇచ్చాడంటే కింద కంపల్సరీగా హిడెన్ గా ఉండేది ఒక వాల్యూ, ఏంటిది 1. సో ఎప్పుడైనా సరే మనం సింగిల్ గా ఇస్తే బై 1 మనం వేసుకోవాలి డిఫాల్ట్ గా. ఓకేనా, క్లారిటీ వచ్చిందా. సో సెకండ్ చూడండి, Q నాట్ ఈక్వల్ టు 0 అంటే డినామినేటర్ 0 అవ్వకూడదని చెప్పాను. ఇప్పుడు నాకు ఫస్ట్ ఒకటి చెప్పండి, దానికంటే ముందు 0/5 చేస్తే ఆన్సర్ ఎంత, 0/5 చేస్తే ఆన్సర్ ఎంత, ఇక్కడ డివిజన్ చేద్దాం. చూడండి, 5 zeros are 0, ఆన్సర్ ఎంత వచ్చింది, 0నేనా. మళ్ళీ ఇంకోటి చూడండి, 0/4 ఎంత, 4 divided by 0, 4 zeros are 0, ఆన్సర్ ఎంత, 0నే కదా, ఇక్కడ కూడా 0 వచ్చింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే న్యూమరేటర్ లో గనక 0 ఉంటే దాని కింద ఏ వాల్యూ ఉన్నా సరే మనకు అనవసరం, 0 వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, 0/2 ఎంత, 0, 0/1 ఎంత, 0, 0/100 ఎంత, 0, 0/99 ఎంత, 0. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, న్యూమరేటర్ లో గనక 0 ఉంటే డినామినేటర్ లో ఏ నెంబర్ ఉన్నా మనకు అనవసరం. న్యూమరేటర్ లో గనక మనకి 0 కనిపిస్తే కింద మనకి ఏ నెంబర్ ఉందని మనకు అనవసరం, డైరెక్ట్ గా ఆన్సర్ 0, ఇంకంతే. ఇంకా మీరు ఇంకొక ఆలోచన చేయకూడదు, ఇంకా డైరెక్ట్ గా మీరు 0 ఆన్సర్ వేసేయాల్సిందే. ఇంకా అర్థమైందా, అది అన్నమాట. అదే మీరు ఇప్పుడు 5/0 చేయండి, 5/0 చేయండి. ఇప్పుడు దాన్ని రివర్స్ చేయండి, 0/5, 0 zeros are 0, 5 మళ్ళా 5 వచ్చింది. మళ్ళా ఏం చేస్తారు, మళ్ళా ఏం చేస్తారంటే మళ్ళా 0 తీసుకోండి, 0 zeros are 0, 5 వచ్చిందా. మీరెంత వేస్తున్నా సరే, మీరు ఎంత వేసినా సరే 0 0 0 0 0 0 అలా ఇన్ఫినిటీ వరకు వెళ్ళిపోతుంది. సో ఇన్ఫినిటీ వరకు వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఇక్కడ రిజల్ట్ రావట్లేదు. కాబట్టి 5/0 ఎప్పుడైనా సరే నాట్ డిఫైన్డ్ అంటారు. ఏమంటారు, నాట్ డిఫైన్డ్. మీకు ఎప్పుడైనా సరే డినామినేటర్ లో 0 ఉంటే మనకు ఆన్సర్ అనేది మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి, 100/0 నాట్ డిఫైన్, 99/0 నాట్ డిఫైన్, 89/0 నాట్ డిఫైన్, 77/0 నాట్ డిఫైన్. అర్థమైందా, ఇక్కడ క్లారిటీ వచ్చిందా అసలు ఏంటి అనేది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, న్యూమరేటర్ లో కనుక మీకు 0 కనిపిస్తే ఆ కింద ఏ డినామినేటర్ ఏ నెంబర్ ఉన్నా మీకు అనవసరం, డైరెక్ట్ గా ఆన్సర్ 0 వచ్చేస్తుంది. అదే మీకు డినామినేటర్ లో 0 ఉంటే ఆన్సర్ అనేది నాట్ డిఫైన్డ్ అవుతుంది, అంటే ఆన్సర్ రాదు మీకు. అందుకే మనకు సెకండ్ కండిషన్ ఏంటి, Q నాట్ ఈక్వల్ టు 0, డినామినేటర్ షుడ్ నాట్ బి 0. ఎందుకు డినామినేటర్ షుడ్ నాట్ బి 0, మనకు ఆన్సర్ రాదు కదా, అందుకోసమని Q నాట్ ఈక్వల్ టు 0 అని పెట్టాం. క్లారిటీ వచ్చిందా, లెట్స్ గో ఫర్ ది థర్డ్ వన్. థర్డ్ కండిషన్ ఏంటి, థర్డ్ కండిషన్ వచ్చేసరికి మనకి PQ బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అన్నామా, అవునా, ఇంటీజర్స్ అన్నామా. సో ఇక్కడ మన P అనేది ఇంటీజర్ అవ్వాలి, Q అనేది ఇంటీజర్ అవ్వాలి. ఇప్పుడు P అనేది, ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, 4.5/7 ఇంటీజరా కాదా, క్లారిటీగా చెప్పాలి. 4.5 అనేది ఇంటీజరా, 4.5 అనేది ఇంటీజరా కాదు.
ఎందుకు అంటే మనకి ఇంటీజర్ అంటే ఏంటి, జీరో అయి ఉండాలి, లేదంటే పాజిటివ్ నెంబర్ అయినా అయి ఉండాలి, లేదంటే నెగిటివ్ నెంబర్ అయినా అయి ఉండాలి, కానీ డెసిమల్ కానీ ఫ్రాక్షన్ కానీ ఉండకూడదు. సో అందుకే ఇదేంటి రాంగ్. ఇప్పుడు ఈ యొక్క పైన కండిషనే రాంగ్ అయిపోయింది. సో డినామినేటర్ ఇంకా మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో టోటల్ గా ఇట్స్ నాట్ అన్ ఇంటీజర్. ఇది ఇంటీజర్ కాదు, ఇది ఇంటీజరే. 7 ఇంటీజరే, కానీ నీకు న్యూమరేటర్ ఇంటీజర్ లేదు కదా. సో నీకు ఒక్కటి ఫెయిల్ అయినా ఫైన్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి, కండిషన్స్ లో అన్ని కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఒక కండిషన్ సాటిస్ఫై అయ్యి మిగతా 4 కండిషన్లు సాటిస్ఫై అవ్వకపోయినా అది పోయినట్టే. ఒక కండిషన్ మీకు కరెక్ట్ అయ్యి మిగతా 3 కండిషన్లు తప్పైనా సరే మీకు పోయినట్టే. అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అలాగే ఇంకోటి చెప్పండి, -3/4 ఇంటీజరా కాదా? 100% ఇంటీజర్. ఎందుకు? -3 అనేది ఇంటీజర్, 4 అనేది ఇంటీజర్. నెక్స్ట్ 0/1 తీసుకోండి, ఇంటీజరా కాదా? ఇంటీజరా కాదా? ఇంటీజర్, ఇంటీజర్. సో ఖచ్చితంగా ఇది మొత్తం ఏమవుతుంది, ఇంటీజర్ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? సో లెట్స్ గో ఫర్ ది ఫోర్త్ వన్. మీకు హెచ్సిఎఫ్ నేను చెప్పే ముందు, హెచ్సిఎఫ్ గురించి చెప్పే ముందు నేను మీకు ఒక చిన్న కన్వర్షన్స్ గురించి చెప్తా. ఓకేనా? నేను హెచ్సిఎఫ్ ఆఫ్ పీ కామా క్యూ ఈక్వల్ టు 1 గురించి నేను చెప్పే ముందు మీకు నేనేం చెప్తానంటే కన్వర్షన్స్ చెప్తానండి. ఫస్ట్ కన్వర్షన్స్ ఒకటి చెప్తా, దాని తర్వాత మీకు అది చెప్తా. కన్వర్షన్స్ ఏంటి? డెసిమల్ నుంచి ఫ్రాక్షన్లోకి ఎలా మార్చాలి, అండ్ అలాగే ఫ్రాక్షన్ నుంచి డెసిమల్స్లోకి ఎలా మార్చాలో చెప్తా. ఓకేనా? ఫ్రాక్షన్ నుంచి డెసిమల్స్లోకి ఎలా మార్చాలో చెప్తా. ఓకేనా? సో ఫస్ట్ చూడండి 0.1 ఉంది, డెసిమల్ ఉంది, 0.1 ఉంది. మనం దీన్ని ఫ్రాక్షన్లోకి మార్చాలి. ఎలా మారుస్తాం? మీకు ఏ నెంబర్ ఇచ్చి మీకు 0.1 ఇచ్చాడు కదా, ఎప్పుడైనా సరే పాయింట్ తర్వాత ఉండేది రైట్ సైడ్ లో ఉండే వాల్యూ ఫస్ట్ న్యూమరేటర్ లో వేసేసుకోండి. ఓకేనా? డినామినేటర్ లో ఏం చేస్తారంటే పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయో ఒక వాల్యూనే ఉంది. సో ఒక 0 వేసి 1 పెట్టండి, అయిపోయింది. సింపుల్. నెక్స్ట్ ఇంకోటి చూడండి, 0.01. నేనేం చెప్పాను? పాయింట్ తర్వాత ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ వేసేసేయండి. 0.1 ఉంది, 0కి వాల్యూ లేదు కాబట్టి 1 బై డినామినేటర్లో ఏం చేస్తారు? పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్లు ఉన్నాయి? 1 2. సో 2 zeros వేసేయండి, 1 పెట్టండి, అయిపోయింది. క్లారిటీనా? అలాగే 0.001. ఓకేనా? ఇక్కడ ఏంటి? ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత డిజిట్స్ ఏమైనా 001, 00కి వాల్యూ లేదు కాబట్టి 1 వేసుకోండి. బై డినామినేటర్లో ఏం చేస్తారు? ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3. సో 1 2 3 అయిపోయింది. అర్థమైందా? 2.53. ఇప్పుడు చూడండి నేను పైన ఏం చెప్పాను మీకు? పాయింట్కు ముందు 0 ఉంటే దీన్ని కన్సిడర్ చేయకుండా దాని తర్వాత ఉన్న వాల్యూ తీసుకోమని చెప్పాను, అవునా? న్యూమరేటర్లోకి. ఇప్పుడు ఏం చేస్తారు? మీకు ఇక్కడ 0 లేవు. సో 0 లేవన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో 2.53 అని 253 యాజ్ ఇట్ ఈస్ గా వేసేసి డాట్ తర్వాత ఎన్ని జీరోలు ఉన్నాయి? 2 జీరోలు ఉన్నాయి. సో 100 అయిపోయింది. అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, 23.67 బై 23.67 అంటున్నాడు. మీకు ఏం చెప్పాను? 23.67 2367 అలాగే వేసేసేసి పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్లు ఉన్నాయి? 2 డిజిట్లు ఉన్నాయి, అయిపోయింది ఆన్సర్. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ చూడండి, అలాగే ఇప్పుడు మనం ఫ్రాక్షన్ నుంచి డెసిమల్ లోకి ఎలా మార్చాలో చూద్దాం. ఇస్ దట్ ఓకే? చూద్దాం. 2/10 అనేది ఫ్రాక్షన్ గా న్యూమరేటర్ బై డినామినేటర్ లో ఉంది. మనం దీన్ని ఎలా మార్చాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ నేసేయండి. న్యూమరేటర్ లో ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ నేసేసి ఇక్కడ మనకి ఎన్ని డిజిట్లు ఉన్నాయి? ఇక్కడ ఎన్ని జీరోలు ఉన్నాయి? చూడండి, ఒక్క జీరోనే ఉంది, అవునా? ఆ ఒక్క జీరో ఇక్కడ వేసేసి పాయింట్ పెట్టేయండి. పాయింట్ పెట్టేసి ఆ ఒక్క జీరో అయింది, 0.2 అయిపోయింది ఆన్సర్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తే క్లారిటీ వస్తుంది. 2/100, అవునా? సో ఇక్కడ మీకు 2 యాజ్ ఇట్ ఈస్ గా వేసి న్యూమరేటర్ ఉన్న 2 యాజ్ ఇట్ ఈస్ గా వేసేసేసి దానికి ముందు పాయింట్ పెట్టేసేసి ఇప్పుడు చూడండి ఎన్ని డిజిట్లు ఉన్నాయి? ఎన్ని జీరోలు ఉన్నాయి? 2 జీరోలు ఉన్నాయి. సారీ అలా కాదు, ఒక్క నిమిషం. లెమి ఓకే రండి, 2/100 కదా.
సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 2ని యాజ్ ఇట్ ఈస్గా వేసేసి ఇక్కడ కింద ఎన్ని జీరోలు ఉన్నాయి, 2 జీరోలు ఉన్నాయి, 2 జీరోలు యాజ్ ఇట్ ఈస్గా వేసేసేయండి. వేసేసేసి 0 0 2 అవునా. ఇప్పుడు 2 యాజ్ ఇట్ ఈస్గా వేసేసి న్యూమరేటర్లో కింద ఎన్ని జీరోలు ఉన్నాయి, 2 జీరోలు ఉన్నాయి, 2 జీరోలు వేసామా. ఇక్కడ మనకి 2 జీరోల తర్వాత పాయింట్ పెట్టమన్నాడా, ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి, 2 జీరోల తర్వాత పాయింట్ పెట్టండి, 1 2 ఇక్కడ పెట్టండి, అయిపోయింది. అలా కాదు, ఇటు నుంచి సారీ లెఫ్ట్ నుంచి కదా. సో ఒక్క నిమిషం మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఒక్క నిమిషం క్లారిటీగా చెప్తా, ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఒకసారి ఇదే ఫాలో అవ్వండి. ఫస్ట్ 2 యాజ్ ఇట్ ఈస్గా వేసేసుకోండి, 2 జీరోలు యాజ్ ఇట్ ఈస్గా వేసేసుకోండి. ఓకే, వేసుకున్న తర్వాత ఎందుకంటే 2 జీరోలు 2 ఎందుకు వేసామంటే ఫస్ట్ న్యూమరేటర్ అది ఇక్కడ రాసేసి కింద డినామినేటర్లు ఎన్ని జీరోలు ఉన్నాయి ఆ 2 జీరోలు కూడా ఇక్కడ రాసేసి ఇప్పుడు ఏం చేస్తామంటే మీరు రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళండి, 2 జీరోలు కదా, 2 జీరోలు ఉన్నాయి రైట్. ఇక్కడ ఎన్ని జీరోలు ఉన్నాయి, 2 జీరోలు ఉన్నాయి అంటే 2 డిజిట్స్ లెఫ్ట్కి వెళ్ళండి, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళండి. ఇగో ఇలా వెళ్ళండి, 1 2. సో 0.02 ఈజ్ ద ఆన్సర్. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, మీకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. 2/1000 ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తారు, 2 యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాసేసుకోండి న్యూమరేటర్లోది. ఏం చేస్తారు, మనకి ఎన్ని జీరోలు ఉన్నాయి, 2 3 అవునా, 3 జీరోస్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ మనకు 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారు, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి, 3 డిజిట్స్ తర్వాత డాట్ పెట్టాలి. సో 1 2 3 వచ్చేసిందా, 0.002. అర్థమైందా. నెక్స్ట్ 0.2/100. మీకు ఎన్నున్నా మీకు అనవసరం, మీరు అసలు భయపడాల్సిన పనే లేదు. మీకు ఎలా ఉన్నా సరే మీరు అసలు భయపడాల్సిన పనే లేదు. ఓకేనా. ఏం చేస్తారు, ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఈ ఏదైతే సింగిల్ నెంబర్ ఉందో 2ని ఇక్కడ రాసేసుకొని కింద ఎన్ని డిజిట్లు ఉన్నాయి జీరోస్, 2 డిజిట్లు వేసుకొని పైన కూడా ఇంకో 0 ఉందిగా, ఎన్ని జీరోలు ఉంటే అన్ని జీరోలు వేసేయడమే. మీకు ఇక్కడ ఎన్ని జీరోలు కనిపిస్తే మీకు ఆ ఫ్రాక్షన్ లో అన్ని జీరోలు వేసేయడమే. ఇక్కడ మొత్తం మనం ఎన్ని దగ్గర దింపాలి, ఇగో ఇక్కడ ఒక డాట్ ఉందా, ఇక్కడ మనం మొత్తం ఎన్ని జీరోలు ఉన్నాయి, 3 జీరోలు ఉన్నాయి అవునా, 1 2 3. సో 1 2 3 0.002. ఓకేనా, వచ్చిందా ఆన్సర్. సింపుల్ గా అలాగే మనం ఫైండ్ చేసుకుంటే ఇలా డెసిమల్ టు ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ టు డెసిమల్ అట్లా చేసుకుంటే మనకి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. క్లారిటీ వచ్చిందా. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వీడియోని బ్యాక్వర్డ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ ఆఫ్ P, Q ఈజ్ ఈక్వల్స్ టు 1 హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు సపోజ్ నేను P, Q అనేది ఎలా తీసుకుంటున్నానంటే 24/60 కింద తీసుకుంటున్నాను. 24/60 కింద తీసుకున్నా. ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిల్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలంటే మీరు ఏం చేయాలంటే కంటిన్యూగా మీరు క్యాన్సిలేషన్స్ చేసుకుంటూనే వెళ్ళాలి. క్యాన్సిల్ చేయండి. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 0, 2 3s are 6, 2 0s are 0. మళ్ళా 2 6s are 12, 2 15s are 30. మళ్ళా 3 2s are 6, 3 5s are 15. సో ఆన్సర్ ఏమొచ్చింది, 2/5 వచ్చింది అవునా. సో 2/5 ఇంకా 2లో ఈ రెండిట్లో ఏదైనా టేబుల్ క్యాన్సిల్ అయితే ఇంకా టేబుల్ క్యాన్సిల్ అవ్వదు కదా. సో టేబుల్ క్యాన్సిల్ అవుతుంది అనుకున్నప్పుడు హెచ్సిఎఫ్ 1 అయిపోతుంది. క్లారిటీ వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. లెట్ మీ గివ్ చూద్దాం. ఓకే, 18/20. ఓకే, 2 9s are 18, 2 10s are 20. ఓకేనా. సో 9/10 వచ్చింది. ఈ 9 10 ఇంకేదైనా టేబుల్లో క్యాన్సిల్ అవుతాయా, 2 అవ్వవు కదా. సో దీని హెచ్ఎఫ్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ 24/66. ఓకే, 2 12s are, 2 33s are, 2 6s are, అంతే. సో మీకు ఇక్కడతోనే కట్ అయిపోతుంది. 12/33 ఆన్సర్. ఈ 12/33కి హెచ్ఎఫ్ ఎంత, 1 అవుతుంది. చూడండి, ఇంకేదైనా టేబుల్లో క్యాన్సిల్ అవుతా క్యాన్సిల్ అవ్వదు. సో క్యాన్సిల్ అవునప్పుడు ఆటోమేటిక్గా దాని హెచ్ఎఫ్ ఏమవుతుంది, 1 అవుతుంది. అంటే ఇంక ఇది 12 టేబుల్లోనే క్యాన్సిల్ అవుతుంది, 13 టేబుల్లోనే క్యాన్సిల్ అవుతుంది.
సో ఇంకా మనకి ఏ టేబుల్ ఒక టేబుల్లో క్యాన్సిల్ అవుదాం అనుకున్నప్పుడు ఇంకా ఆన్సర్ అనేది హెచ్ఎఫ్ అనేది 1 అయిపోతుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ గురించి మాట్లాడదాం. ఏంటిది? రేషనల్ నెంబర్. నేను ఆల్రెడీ ఇందా రేషనల్ నెంబర్ గురించి చెప్పాను. మీకు ఏం చెప్పాను? రేషనల్ నెంబర్ అనేది క్యూతో రిప్రజెంట్ చేస్తారు. P/Q ఫామ్ లో 4 కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఏంటి? P/Q ఫామ్ లో ఉండాలి, Q నాట్ ఈక్వల్ టు 0, హెచ్ఎఫ్ అనేది P/Q ఈక్వల్ టు 1 ఉండాలి, అండ్ P/Q అనేది ఇంటీజర్స్ అయ్యి ఉండాలని చెప్పా కదా. సో ఇప్పుడు రేషనల్ నెంబర్స్ లో మనం కొన్ని డివిజన్స్ ఉన్నాయి. అంటే రేషనల్ నెంబర్స్ అనేవి కొన్ని డివైడ్ అయినాయి. ఈ రేషనల్ నెంబర్ అనేది మనకి డివైడ్ చేశారు. ఏమని డివైడ్ చేశారు? టర్మినేటింగ్ అండ్ దీన్ని నాన్ టర్మినేటింగ్ బట్ రెక్కరింగ్. రెక్కరింగ్ అంటే ఏం లేదండి, రెక్కరింగ్ అంటే రిపీటింగ్ అని దాని అర్థం. రెక్కరింగ్ అంటే రిపీటింగ్ అని. క్లారిటీ వచ్చిందా? సో టర్మినేటింగ్ ఏంటి అనొచ్చు. టర్మినేటింగ్ వచ్చేసరికి ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఏం లేదు. సో 21/2 డివైడ్ చేయండి. 2 డివైడెడ్ బై 21. 2 1s are 2, 0, 2 0s are 0, 10.5 వచ్చిందా? 10.5 ఆన్సర్ వచ్చిందా? 10.5 ఆన్సర్ వచ్చింది. ఇక్కడతో నీకు ఆన్సర్ టర్మినేట్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది. ఇంకా ఆన్సర్ రిపీట్ అవ్వట్లా. ఇంకోటి చూడండి, 1/4 చూడండి. 1/4 చూడండి. 4 డివైడెడ్ బై 1. అవునా? 4 0s are 0, 1 వచ్చింది. మళ్ళా 4 2s are 8, 2 వచ్చింది. 0, 4 5s are 20, 0.25 అయిపోయిందా? ఆన్సర్ టర్మినేట్ అయిపోయిందా? డివిజిబుల్ అయిపోయిందా? ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయిపోయిందా? సో టర్మినేట్ అయిపోయింది కదా. సో ఈ టర్మినేట్ అయిపోతున్నాయి కాబట్టి, ఈ రేషనల్ నెంబర్స్ అనేవి టర్మినేట్ అయిపోతున్నాయి కాబట్టి, అందుకే వీటిని మనం ఏమంటున్నామంటే టర్మినేటింగ్ రేషనల్ నెంబర్స్ అంటున్నాం. ఏమంటున్నాం? టర్మినేటింగ్ రేషనల్ నెంబర్స్ అంటున్నాం. సపోజ్ ఇప్పుడు మీరు 1/3 డివైడ్ చేయండి. ఇక్కడ ఇప్పుడు ఈ టర్మినేటింగ్ అయిపోయింది. ఇప్పుడు నాన్ టర్మినేటింగ్ దగ్గరకు వద్దాం. నాన్ టర్మినేటింగ్ బట్ రెక్కరింగ్ అంటే రిపీటింగ్ అని. సో దీన్ని మనం డివైడ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఏం చేస్తారు చూడండి. 3 డివైడెడ్ బై 1. 3 0s are 0, 1, 3 3s are 9, 1, మళ్ళా 3 3s are 9, మళ్ళా 1, 3 3s are 9, అలాగా మళ్ళా 3 3s are 9. చూసారా? అలా వెళ్తూనే ఉంది, అలా రిపీట్ అవుతూనే ఉంది, ఎండ్ అవ్వట్లేదు. ఇంకా 0.333333 అండ్ సో ఆన్ వెళ్తూనే ఉంది, ఇన్ఫినిటీ వరకు వెళ్ళిపోతూనే ఉంది. సో ఎప్పుడైతే మీకు ఒక నెంబర్ అనేది, ఒక డిజిట్ అనేది మీకు రిపీట్ అవుతుందో దానిపైన ఇలా బార్ పెట్టేయండి. దీన్ని బార్ అంటారు. ఆ బార్ పెట్టేస్తే దాని అర్థం ఏంటంటే ఆ పర్టికులర్ డిజిట్ రిపీట్ అవుతుందని అర్థం. ఆ పర్టికులర్ డిజిట్ అనేది రిపీట్ అవుతుందని అర్థం. ఇంకోటి చూడండి ఎగ్జాంపుల్. సపోజ్ 0.6666666 ఇలా ఇన్ఫినిటీగా అయిపోతుంది. అప్పుడు ఏం పడతాం? 0.6 బార్. అదే మీకు 0.25 25 25 25 అలా సో అని వెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు ఏం రిపీట్ అవుతుంది? 25 అనేది 25 25 25 రిపీట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం? 25 బార్ పెడతాం. ఏదైతే రిపీట్ అవుతుందో దానికి మనం బార్ పెడితే దాని అర్థం ఏంటంటే అది రిపీట్ అవుతుంది అని. ఓకేనా? సో రేషనల్ నెంబర్ లో ఉన్న మనం డివిజన్స్ గురించి మాట్లాడుకున్నాం. టర్మినేటింగ్ రేషనల్ నెంబర్ అండ్ నాన్ టర్మినేటింగ్ రేషనల్ నెంబర్ బట్ రెక్కరింగ్ రిపీటింగ్ అని మాట్లాడుకున్నాం. ఇక్కడతో దీని పాత్ర కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనం ఇర్రేషనల్ నెంబర్ గురించి తెలుసుకుందాం. దేని గురించి తెలుసుకుందాం? ఇర్రేషనల్ నెంబర్. దీనికి అఫీషియల్ గా రిప్రజెంటేషన్ ఏమీ లేదు. కానీ మనం జనరల్ గా కొంతమంది మ్యాథమెటిషియన్స్ దీన్ని Q డాష్ అని వాళ్ళు ఓన్ గా పెట్టారు. ఇట్స్ నాట్ అన్ అఫీషియల్ రిప్రజెంటేషన్ మనం పెట్టుకున్నాం. ఇది ఈ Q డాష్ అనేది ఇర్రేషనల్ నెంబర్ కి రిప్రజెంటేషన్ అనేది మనం పెట్టుకున్నాం. ఇట్స్ నాట్ స్టాండర్డైజ్డ్ వన్. ఓకే, మనం పెట్టుకున్నది. దీనికి ఇర్రేషనల్ నెంబర్స్ కి 2 కండిషన్ ఉన్నాయండి. ఇది ఇర్రేషనల్ నెంబర్ అవ్వాలి అంటే 2 కండిషన్లు సాటిస్ఫై చేయాలి. ఏం కండిషన్లు? నాన్ టర్మినేటింగ్
నాన్ టర్మినేటింగ్ అండ్ ఇంకోటి నాన్ రిపీటింగ్. నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్. ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. 0.1512345678 9 21 22 23 అండ్ అలా వెళ్ళిపోతూనే ఉంటుందండి. ఇన్ఫైనైట్ వరకు వెళ్ళిపోతూనే ఉంటుంది. దీనికి ఎండింగ్ అనేది ఉండదు. చూడండి, ఇది టర్మినేట్ అవ్వదు, నాన్ టర్మినేటింగ్. ఇది టర్మినేట్ అవ్వదు అండ్ అట్ ద సేమ్ టైం రిపీట్ కూడా అవ్వదు. చూడండి, రిపీట్ కూడా అవ్వట్లేదు. చూడండి, అక్కడ డిజిట్స్ కూడా ఏవి రిపీట్ అవ్వట్లా. దీన్ని మనం ఇర్రేషనల్ నెంబర్ అంటున్నాం. ఏమంటున్నాం? దీన్ని మనం ఇర్రేషనల్ నెంబర్ అంటున్నాం. ఓకే, ఏమంటున్నాం? ఇర్రేషనల్ నెంబర్ అంటున్నాం. ఓకే, ఏమంటున్నాం? దీన్ని మనం ఇర్రేషనల్ నెంబర్ అంటున్నాం. మీకు కూడా చూడండి, 0.097812346836936912 అలాగే ఇన్ఫినిట్ వరకు వెళ్ళిపోతుంది. ఇది చూడండి, ఇదేంటి? టర్మినేట్ అవ్వట్లేదు, రిపీట్ కూడా అవ్వట్లేదు. అప్పుడే మనం దాన్ని ఏమంటున్నాము? నాన్ రిపీటింగ్ అండ్ నాన్ టర్మినేటింగ్ అంటున్నాం. దాన్ని మనం ఇర్రేషనల్ నెంబర్ అని కూడా పిలుస్తున్నాం. ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి? నాన్ టర్మినేటింగ్, నాన్ రిపీటింగ్. అదొకటే మనం గుర్తుపెట్టుకుంటే మనకి కంప్లీట్ అయిపోతుంది. అండ్ అలాగే ఇంకోటి ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఏంటంటే, రూట్ లో ఉండే నెంబర్స్ అన్ని √2, √3, √4 అండర్ రూట్ లో ఉండే నెంబర్స్ అన్ని కూడా ఇర్రేషనలే అండ్ దాంతో పాటు పై కూడా ఇర్రేషనలే. అండర్ రూట్ నెంబర్స్ పై ఇవన్నీ ఏమవుతాయి? ఇర్రేషనల్. క్లారిటీ వచ్చిందా? అండర్ రూట్ నెంబర్స్ అన్ని కూడా మనకి ఏమవుతాయి? ఇర్రేషనల్ అవుతాయి. ఓకేనా? అర్థమైందా? ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కమెంట్స్ లో చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఫ్రాక్షన్ గురించి తెలుసుకుందామండి. లెట్స్ టాక్ అబౌట్ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ ఏం లేదండి, ఫ్రాక్షన్ కూడా p/q ఫార్ములానే ఉంటుంది. కానీ సెకండ్ కండిషన్ ఏంటంటే p,q బిలాంగ్స్ టు హోల్ నెంబర్స్. ఓకే, p,q బిలాంగ్స్ టు హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అయి ఉండాలి. p అని q అనేది హోల్ నెంబర్స్ అయి ఉండాలి. ఓకేనా? దానికి దీనికి డిఫరెన్స్ అదే. మీకు రేషనల్ నెంబర్ ఏంటి? రేషనల్ నెంబర్ అనేది బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అవ్వాలి. అవునా? రేషనల్ నెంబర్స్ ఏమవ్వాలి? ఇంటీజర్స్ అవ్వాలి. రేషనల్ నెంబర్ అనేది మనకి p,q ఇంటీజర్ అవ్వాలి. కానీ అదే మనకి ఫ్రాక్షన్ వచ్చేసరికి హోల్ నెంబర్స్ బిలాంగ్ ఉంటుంది. p,q అనేది హోల్ నెంబర్స్ అయి ఉండాలి. క్లారిటీ వచ్చిందా? క్లారిటీ రాలేదా? కమెంట్స్ లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వన్. సో ద నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఈ ఫ్రాక్షన్ అనేది కూడా మనకి రెండు విధాలుగా డివైడ్ అయిందండి. ఏంటి అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు, ఇంకోటి వచ్చేసరికి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఓకే, ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు, ఇంకోటి వచ్చేసరికి ఏమంటారంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. సరే, ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే డినామినేటర్ పెద్దగా ఉంటుంది న్యూమరేటర్ కంటే. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో ఏంటి? డినామినేటర్ అనేది చిన్నగా ఉంటుంది న్యూమరేటర్ కంటే. సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డినామినేటర్ అనేది పెద్దగా ఉంటుంది. సో ఈ కండిషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రాపర్ ఫ్రాక్షన్స్ లో ఎప్పుడైనా సరే డినామినేటర్ అనేది గ్రేటర్ గా ఉంటుంది. డినామినేటర్ అనేది ఎలా ఉంటుంది? గ్రేటర్ గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయగలం. గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మనం ప్రాపర్ ఫ్రాక్షన్ లో చేయగలం. వెరాస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది మనము చెయ్యలేము. ఓకే, చేయలేము కూడా. ప్రాపర్ ఫ్రాక్షన్ లో ఏంటంటే డినామినేటర్ అనేది గ్రేటర్ గా ఉంటుంది, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉంటుంది. వెరాజ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో డినామినేటర్ అనేది స్మాల్ గా ఉంటుంది, న్యూమరేటర్ అనేది పెద్దగా ఉంటుంది అండ్ మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా ఇక్కడ చేయలేము. ఓకే, డినామినేటర్ పెద్దగా ఉండేదంటే ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి 1/5, 2/9, 6/7 ఇవన్నీ.
మీకు న్యూమరేటర్ పెద్దగా అంటే 6/3, 7/1, 7/2 అండ్ 9/6 అట్లా. అర్థమైందా? అట్లా అనమాట. సో మీకు డౌట్ రావచ్చు, సో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ తీసుకున్నా. ఏం తీసుకున్నా ప్రాపర్ ఫ్రాక్షన్? డినామినేటర్ పెద్దగా ఉండాలి కదా ప్రాపర్ ఫ్రాక్షన్ లో, 1/2 తీసుకున్నా. సో నేను ఒక సర్కిల్ గీసా, ఒక జామెట్రికల్ ఫిగర్ గీసా సర్కిల్. సో దీన్ని హాఫ్ గా డివైడ్ చేసి 1/2 కదా, 2 పార్ట్స్ కాబట్టి 2 పార్ట్స్ గా డివైడ్ చేసి ఒక్క పార్ట్ ని షేడ్ చేసి, ఎందుకంటే 1 కదా, ఒక్క పార్ట్ ని షేడ్ చేసా, ఇంకో పార్ట్ మిగిలిపోయింది. సో మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ గీయగలిగాం. కింద ఏదైతే డినామినేటర్ అనేది మనం ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయాలి, న్యూమరేటర్ దాన్ని మాత్రం షేడ్ చేయగలిగామా? అదే మీరు ఇక్కడ చూడండి, 2/1 అన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ న్యూమరేటర్ అనేది పెద్దగా ఉంటుంది ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో. చూడండి, కింద డినామినేటర్ లో ఉన్నదే మనం ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయాలి. సో కింద ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? కింద ఒక్క పార్టే ఉంది. సో మనం ఒక్క పార్ట్ లో 2 పార్ట్లను గీయగలమా? గీలేం కదా. ఇక్కడ మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ గీలేం కదా, నేను అదేగా చెప్పింది. దట్స్ ద థింగ్ అన్నమాట. గోట క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా, మేబీ ఇట్ విల్ బి మోర్ క్లియర్ ఫర్ యూ. ప్రాపర్ ఫ్రాక్షన్ కి ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. ఓకే, లెట్స్ గో ఫర్ 3/4. ఓకే, సో నేను ఒక రెక్టాంగిల్ జామెట్రికల్ ఫిగర్ తీసుకుంటున్నా. ఒక రెక్టాంగిల్ 4 పార్ట్స్ గా డివైడ్ చేశా. కింద 4 ఉంది కాబట్టి 1, 2, 3, 4. ఓకే, 4 పార్ట్స్ గా డివైడ్ చేసా. పైన ఎన్ని పార్ట్స్ షేర్ చేయాలన్నాడు? 3 పార్ట్స్. సో 3 పార్ట్స్ ఇలా షేర్ చేసేస్తున్నాం. ఒక పార్ట్ మిగిలిందా? సో జామెట్రికల్ ఫిగర్ గీయగలిగాం. ఇంకోటి చూడండి, ఇక్కడ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో 3/2, 2 పార్ట్స్ గీయమన్నాడు. సో సర్కిల్ జామెట్రిక్ ఫిగర్ తీసుకున్నా, 2 పార్ట్స్ గీసాను. సో 3 పార్ట్స్ గీయాలన్నాడు. 2 పార్ట్స్ ఇక్కడ గీసేస్తే ఇంకో పార్ట్ నేను ఎక్కడ గీయాలి? ఇంకో పార్ట్స్ నేను ఎక్కడ డ్రా చేయాలి? సో లేదు కదా, ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ జరగట్లేదు. గోట్ ద పాయింట్, గోట్ ద క్లారిటీ. నెక్స్ట్, ఇంకొంతమందికి ఏంటంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ నుంచి మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి ఎలా మార్చాలో డౌట్. అది కూడా ముందు క్లియర్ చేసేసుకుందాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ టు మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇది చాలా మంది డౌట్ ఉంది. సో మనం దీన్ని క్లియర్ చేద్దాం. ఓకేనా? ఓకే, సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ నుంచి ప్రాపర్ ఫ్రాక్షన్ గా ఎలా మార్చాలో చూద్దాం. సో మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? న్యూమరేటర్ ఎప్పుడైనా సరే పెద్దగా ఉంటుంది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లో. అవునా? న్యూమరేటర్ అనేది ఎప్పుడైనా సరే ఎలా ఉంటుంది? పెద్దగా ఉంటుంది. అవునా? సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్స్ గో ఫర్ 3/2. సో దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మార్చాలంటే ఫస్ట్ దీన్ని డివైడ్ చేసుకోండి. 2 1s are 2. సో ఇప్పుడు ఏం చేయాలంటే 1/1/2 అయిపోయింది. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని మనం ఎలా స్పెల్ చేయాలి అంటే 1/1/2 ఇలా మనం దీన్ని స్పెల్ చేయాలి. వచ్చిందా? ఎలా కన్వర్ట్ చేయాలో మీకు క్లారిటీ వచ్చిందా? మీరు అదే మళ్ళా ఈ 1/1/2ని కన్వర్ట్ చేయండి. దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేస్తామంటే మళ్ళా ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి మళ్ళీ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి తెచ్చేయచ్చు. ఎలా తెస్తామంటే, ఎలాగ చేయాలంటే చూడండి, ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ ని దీంతో ప్లస్ చేయండి. అంటే ఏంటి చూడండి, కింద 1/1/2 కదా, 2 మామూలుగానే కింద వేసేసేయండి. కింద వేసేసిన తర్వాత చూడండి 2 × 1 + 1. చూడండి 2 1s are 2, 2 + 1 3, 3/2 వచ్చేసిందా? మళ్ళా ఇక్కడ ఏదైతే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉందో మళ్ళీ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ నుంచి మళ్ళీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ కి తెచ్చేసానా? వచ్చేసిందా? క్లారిటీనా? సో ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం, మీకు క్లారిటీ ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం.
లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ 13/5 ఉంది. సో ఫస్ట్ దీన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, డివైడ్ చేయాలి. 5 2s are 10, 3. ఓకేనా? సో ఏమవుతుంది, 2 whole 3/5. మళ్ళీ దీన్ని మనం మార్చాలి. ఎలా మార్చాలి, 5 into 2 + 3 అంటే ఎంత, 5 2s are 10, 10 + 3 13/5. వచ్చేసిందా లేదా? అలాగా మళ్ళా 10/7 దీన్ని ఇంప్రాపర్ గా మార్చండి. 7 1 7, 10 - 7 3. ఏమవుతుంది, 1 whole 3/7. దీన్ని మార్చండి by 7. 7 into 1 + 3, 7 + 3 10, 10/7. వచ్చేసిందా? అర్థమైందా? మిక్స్డ్ నుంచి ఎలా మార్చాలి, ఇంప్రాపర్ నుంచి మిక్స్డ్కి ఎలాగా, మిక్స్డ్ నుంచి ఇంప్రాపర్ ఎలాగా, అర్థమైందా ఎలా చేయాలో? దట్స్ ద థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, నెక్స్ట్కి వెళ్దాం. ఇప్పుడు మనం మళ్ళా ఫ్రాక్షన్స్ లో ఇంకో 2 రకాలు ఉన్నాయండి. ఏంటంటే లైక్ ఫ్రాక్షన్స్ యాజ్ వెల్ యాజ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ యాజ్ వెల్ యాజ్ అన్లైక్ ఫ్రాక్షన్స్. ఓకే, లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, లైక్ ఫ్రాక్షన్స్ అంటే న్యూమరేటర్ బై డినామినేటర్లో డినామినేటర్స్ ఎప్పుడు సేమ్ ఉంటాయి. అదే మీకు అన్లైక్ ఫ్రాక్షన్స్ న్యూమరేటర్ బై డినామినేటర్లో డినామినేటర్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దామా? ఇప్పుడు సపోజ్ లైక్ ఫ్రాక్షన్స్ లో ఒక సెట్ ఉంది. లైక్ ఫ్రాక్షన్స్ ఎలాగంటే ఎగ్జాంపుల్ 1/2, 2/2, 3/2 అండ్ సో ఆన్ టిల్ ఇన్ఫినిటీ. చూడండి, ఇక్కడ మీకు అన్ని ఈక్వల్గా ఉన్నాయా, డినామినేటర్స్ అన్ని ఈక్వల్గా ఉన్నాయా, దాన్ని మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటున్నాం. అన్లైక్ ఫ్రాక్షన్స్ చూడండి, అన్లైక్ ఫ్రాక్షన్స్ 1/2, 9/7, 6/3, 4/2, 6/9 టిల్ ఇన్ఫినిటీ. చూసారా, డినామినేటర్స్ అనే ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ ఉన్నాయి. దాన్ని మనం అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటున్నాం. అర్థమైందా? లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ సేమ్ గా ఉంటాయి, అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. అదొక్కటే మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, క్లారిటీ వచ్చిందా? ఒక్కసారి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ గురించి ఒకసారి మాట్లాడదాం. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ గురించి ఒక్కసారి మాట్లాడదాం. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటే ఏమీ లేదండి, సింపుల్ గా చూడండి. ఇప్పుడు సపోజ్ 2/3 ఉంది. ఈ 2/3ని న్యూమరేటర్ లో డినామినేటర్ లో సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేయండి. చూడండి, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 2తో మల్టిప్లై చేస్తాను, 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా. చూడండి, 2 2s are 4, 3 2s are 6. ఇప్పుడు రెండింటిని క్యాన్సిల్ చేయండి. 2 2s are 4, 2 3s are 6. మళ్ళీ 2/3 వచ్చేసిందా? దీన్నే మనం ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ 5/2 ఉంది. దీన్ని ఏ నెంబర్ అయినా మీకు నచ్చిన నెంబర్తో కాకపోతే 2 సేమ్ నెంబర్స్తోనే చేయాలి. ఇప్పుడు సపోజ్ నేను 3 తీసుకున్నా. 3తో పైన కూడా 3తోనే మల్టిప్లై చేసా, కింద కూడా 3తోనే మల్టిప్లై చేసా. 5 3s are 15. ఓకే, 2 3s are 6, 3 2s are 6, 3 5s are 15. 5/2 వచ్చేసిందా? దీన్నే మనం ఏమంటున్నాం, ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటున్నాం. ఇంకోటి చూడండి, 1/3. సో ఈ 1/3ని ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ చేయాలంటే ఏం చేయాలంటే, మళ్ళా నేను ఏదో ఒక నెంబర్ 4తో మల్టిప్లై చేస్తున్నా. 4/12. అవునా? 4 1s are 4, 4 3s are 12. ఇక్కడ ఏముందో అదే వచ్చింది, ఇక్కడ ఏముందో ఇక్కడ అదే వచ్చింది, ఇక్కడ ఏముందో ఇక్కడ అదే వచ్చింది. అవునా?
వీటిని మనం ఏమంటున్నాం అంటే ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటున్నాం. ఏమంటున్నాం? ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అంటున్నాం. ఓకే, క్లారిటీనా? ఇక్కడ వరకు అయితే క్లారిటీనా? ఇక్కడ వరకు అయితే క్లారిటీయే కదా. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం ఏమేమైతే నేర్చుకున్నామో ఒక్కసారి మనం గ్రాఫికల్ గా వేసుకుందాం. ఇప్పుడు వరకు మనం ఏదైతే నేర్చుకున్నామో గ్రాఫికల్ గా లెట్స్ హ్యావ్ అ స్మాల్ లుక్. ఓకే, సో ఇక్కడ రియల్ నెంబర్ అనేది ఉంది, అవునా? సో ఈ రియల్ నెంబర్ అనేది మనకి రెండు విధాలుగా డివైడ్ అయిందండి. ఏంటి? రేషనల్ నెంబర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే, జస్ట్ నేను ఒక గ్రాఫ్ లా వేస్తున్నా. రేషనల్ నెంబర్, మళ్ళా ఇది ఇర్రేషనల్ నెంబర్ కింద డివైడ్ అయింది. ఆల్రెడీ మనం ఏదో డిస్కస్ చేసింది, ఇవేం కొత్తవి కాదు. నేను ఆల్రెడీ రేషనల్ నెంబర్ అంటే ఏంటో చెప్పాను, రేషనల్ నెంబర్ అంటే ఏంటో చెప్పాను, అవునా కదా? ఇది క్యూ, ఇర్రేషనల్ నెంబర్ అంటే క్యూ డాష్, గుర్తుందా? మళ్ళా ఈ రేషనల్ నెంబర్ అనేది ఇంటీజర్ గా ఫ్రాక్షన్స్ గా డివైడ్ అయింది అనమాట. ఇంటీజర్ గా ఫ్రాక్షన్స్ గా డివైడ్ అయింది. మళ్ళా ఈ ఇంటీజర్ అనేది మనకు ఎలా డివైడ్ అయిందంటే హోల్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ నెంబర్స్ గా డివైడ్ అయింది, అవునా? మళ్ళా మనకి హోల్ నెంబర్స్ అనేది ఎలా డివైడ్ అయింది? న్యాచురల్ నెంబర్స్ గా 0 కింద డివైడ్ అయింది, అవునా? ఇక్కడ చూడండి, మళ్ళా ఈ ఫ్రాక్షన్స్ లోనే మనకి ఎలా డివైడ్ అయింది? ఒకటి ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంకోటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అవునా? మళ్ళా ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోనే మనకి లైక్ అండ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ వచ్చినాయి, అండ్ అలాగే అండ్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ వచ్చినాయి, అవునా? ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ వచ్చినాయి, అవునా కదా? ఇప్పుడు మీరు నీట్ గా అబ్జర్వ్ చేస్తే హోల్ నెంబర్ ఒక డెఫినేషన్ ఏంటి? హోల్ నెంబర్ ఏంటి? న్యాచురల్ నెంబర్స్ 0 కలిస్తేనే కదా హోల్ నెంబర్, ఈ రెండు కలిస్తేనే కదా మనకు హోల్ నెంబర్ వచ్చింది, అవునా కదా? మళ్ళీ ఈ హోల్ నెంబర్ నెగిటివ్ నెంబర్స్ కలిస్తేనే కదా మనకి ఇంటీజర్ వచ్చింది, అవునా కదా? అంతే కదా? అలాగనమాట, మనం అలా చూసుకోవాలి. ఇప్పుడు ఇదంతా నేను డిస్కస్ చేశాను, మీకు ఇదంతా డిస్కస్ చేశాను. ఇప్పుడు నేను మీకు కొత్త పాయింట్స్ చెప్పబోతున్నా, ఓకే? ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనకి ఈ న్యాచురల్ నెంబర్స్ లో అసలు ఎన్ని రకాలుగా డివైడ్ అయిందంటే అన్ని రకాలుగా డివైడ్ అయిందండి. ఓకే, మనకి ఇప్పుడు ఈ న్యాచురల్ నెంబర్స్ లో ఇన్ని ఉన్నాయి కదా. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈవెన్ నెంబర్ అనమాట. సో ఈ ఈవెన్ నెంబర్స్ ఏంటంటే డివిజిబుల్ బై 2. ఓకే, ఈవెన్ నెంబర్స్ ఏంటంటే డివిజిబుల్ బై 2. 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అన్ని మనకి ఏమవుతాయి అంటే ఈవెన్ నెంబర్స్ అవుతాయి. ఎగ్జాంపుల్ 2, 4, 6, 8 ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ అనమాట. ఓకే, ఇవన్నీ ఏమవుతాయి? ఈవెన్ నెంబర్స్ అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ ఏంటి? నెంబర్స్ నాట్ డివిజిబుల్ బై 2. నెంబర్స్ నాట్ డివిజిబుల్ బై 2 ఏమవుతాయి అంటే ఆడ్ నెంబర్స్ అవుతాయి. ఓకే, నెంబర్స్ నాట్ డివిజిబుల్ బై 2 వాటిని మనం ఏమంటున్నామంటే ఆడ్ నెంబర్స్ అంటున్నాం. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి 3, 5 అండ్ 7 ఇవన్నీ ఆడ్ నెంబర్స్ అవుతాయి. ఓకే, ఇక్కడ వరకు క్లారిటీనా? ఏదైనా డౌట్ ఉందా? సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ చూద్దాం. సో ప్రైమ్ నెంబర్స్ కి వచ్చేసరికి హ్యావింగ్ ఫ్యాక్టర్స్ 1 and itself. ఎగ్జాంపుల్ 5 ఉంది. 5 అనేది 5 టేబుల్లో తప్ప ఇంకెక్కడా రాదు, అందుకే 1 and itself అన్నాం.
5 అనేది ప్రైమ్ నెంబర్. 7 చూడండి, 7 కూడా 1 టేబుల్ 7 టేబుల్, ఈ రెండింటితో తప్ప ఇంకే టేబుల్లో రాదుగా. వాటిని అందుకే మనం ఏమంటున్నామంటే ప్రైమ్ నెంబర్స్ అంటున్నాం. ఓకే, కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్ ఏంటి? కాంపోజిట్ నెంబర్ అనేది ఆపోజిట్ టు ప్రైమ్ నే మనం ఏమంటున్నామంటే ఆపోజిట్ టు ప్రైమ్ నెంబర్స్ కి ఆపోజిట్ కాంపోజిట్ నెంబర్. సింపుల్ గా ప్రైమ్ నెంబర్స్ కి ఆపోజిట్ మనం ఏమంటున్నామంటే కాంపోజిట్ నెంబర్స్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ కోప్రైమ్. కోప్రైమ్ ఏంటి? కోప్రైమ్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది అంటే కోప్రైమ్ రిలేటివ్ ప్రైమ్ ఒకటేనండి. హెచ్ఎఫ్ ఈక్వల్ టు 1 ఉండాలి, ఇక్కడ కూడా హెచ్ఎఫ్ ఈక్వల్ టు 1 ఉండాలి. కానీ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఈ కోప్రైమ్స్ ఏంటంటే రెండు పేర్స్ ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. కానీ ఈ రిలేటివ్ ప్రైమ్ లో రెండు పేర్స్ ప్రైమ్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రైమ్ అయినా అయి ఉండొచ్చు, అవ్వకపోయినా అయి ఉండొచ్చు, నాట్ అన్ ఇష్యూ. సో అది దాంట్లో ప్రాబ్లమే ఉండదు. అంటే ఇప్పుడు మనకి కో ప్రైమ్ లో వచ్చేసరికి రెండు పేర్స్ ప్రైమే ఉండాలి అండ్ దాంతో పాటు హెచ్ఎఫ్ అనేది 1 ఉండాలి. అలాగే రిలేటివ్ ప్రైమ్స్ కి వచ్చేసరికి రెండు పేర్స్ కంపల్సరీగా ప్రైమ్ ఉండాల్సిన అవసరం లేదు, కానీ హెచ్ఎఫ్ మాత్రం 1 ఉండాలి. అర్థమైందా? దట్స్ ద పాయింట్ నేను ఏదైతే మీకు కన్వే చేయాలి అనుకుంటున్నాను. సో కో ప్రైమ్ ఒక ఎగ్జాంపుల్ వచ్చేసరికి 3,7 తీసుకోండి. సో రెండు ప్రైమ్సే, సో హెచ్ఎఫ్ ఇక్కడ 1 అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసరికి మీకు 16, 15 16, 15 అనేవి మీకు ప్రైమ్ నెంబర్స్ కావు. 16, 15 అనేది మీకు ఇక్కడ ప్రైమ్ నెంబర్ అనేది కాదు కాబట్టి సో అప్పుడు మనం దాన్ని రిలేటివ్ ప్రైమ్ నెంబర్స్ అంటున్నాం. కానీ రిలేటివ్ ప్రైమ్స్ అని ఎందుకు అంటున్నాం? ఎందుకంటే దాని హెచ్ఎఫ్ 1 ఉంది, అందుకోసం మనం దాన్ని రిలేటివ్ ప్రైమ్ నెంబర్స్ అంటున్నాం. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ చూడండి, మీకు ఇంకా దీన్ని చెప్పాలంటే దీనికి ఫ్యాక్టర్స్ 1, 2, 4, 8 ఇన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి. దీనికి కూడా చూడండి 1, 3, 5 అలా ఫ్యాక్టర్స్ వస్తున్నాయి కదా. ఇక్కడ చూడండి దీనికి 1, 3, ఇక్కడ చూడండి దీనికి 1, 7. అర్థమైందా? దానికి దీనికి డిఫరెన్స్ అది అన్నమాట. కో ప్రైమ్ లో మాత్రం కంపల్సరీ రెండు ప్రైమ్లు ఉండాలి, కానీ రిలేటివ్ ప్రైమ్ లో ప్రైమ్లు ఉండాల్సిన అవసరం లేదు, కానీ హెచ్ఎఫ్ మాత్రం 1 ఉండాలి. కీప్ ఇట్ ఇన్ మైండ్. సో పర్ఫెక్ట్ నెంబర్ దగ్గరికి వద్దాం. పర్ఫెక్ట్ నెంబర్ లో ఏంటంటే పర్ఫెక్ట్ నెంబర్ లో మనకి ఏంటంటే 6 తీసుకోండి. దాని ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయండి? 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, అండ్ అట్లాగే 3 టేబుల్లో వస్తుంది, అండ్ అలాగే 6 టేబుల్లో వస్తుంది. సో ఈ 1, 2, 3, 6 యాడ్ చేయండి, 12 వస్తుంది ఆన్సర్. 6 డబల్ చేయండి, 12 వస్తుంది. రెండు సేమేనా? దాన్ని మనం పర్ఫెక్ట్ నెంబర్స్ అంటున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇంకా మీకు క్లారిటీ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 23 తీసుకోండి. 23కి ఫ్యాక్టర్స్ చెప్పండి ఏమేమి ఉంటాయో. 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది, 7 టేబుల్లో వస్తుంది, అలాగే 14 టేబుల్లో వస్తుంది, అలాగే 28 టేబుల్లో వస్తుంది. అన్ని యాడ్ చేయండి, 46 వస్తుంది. ఇప్పుడు దీన్ని డబల్ చేయండి, 46 వస్తుంది. సేమ్ వచ్చినాయా? పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏం లేదండి, దాని ఫ్యాక్టర్స్ మొత్తాన్ని యాడ్ చేసి వాళ్ళ ఫ్యాక్టర్స్ మొత్తాన్ని యాడ్ చేస్తే ఒక సమ్ వస్తుంది కదా, ఆ సమ్ని ఉన్న ఒరిజినల్ నెంబర్ని డబల్ చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది. అప్పుడే దాన్ని మనం ఏమంటున్నామంటే పర్ఫెక్ట్ నెంబర్ అంటున్నాం. క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ లో మనం మొత్తం ఎన్ని టైప్స్ డిస్కస్ చేసాం? ఈవెన్ నెంబర్ గురించి డిస్కస్ చేసాం, ఆడ్ నెంబర్ గురించి డిస్కస్ చేసాం, ప్రైమ్ నెంబర్ గురించి డిస్కస్ చేసాం, కాంపోజిట్ నెంబర్ గురించి డిస్కస్ చేసాం, అండ్ కో ప్రైమ్ గురించి డిస్కస్ చేసాం, రిలేటివ్ ప్రైమ్ గురించి డిస్కస్ చేసాం, అండ్ పర్ఫెక్ట్ నెంబర్ గురించి డిస్కస్ చేసాం. ఈజ్ దట్ ఓకే టు యూ? క్లారిటీ ఉందా ఇక్కడ వరకు? సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ టాపిక్. ఓకే, సో మనకి ఇక్కడ కొన్ని ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ అనేవి తెలియాలండి, కొన్ని ఆపరేషన్స్ తెలియాలి మనకి ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ లో. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఏం తెలియాలి మనకి? ఎడిషన్స్ ఆర్ సబ్ట్రాక్షన్స్ అనేవి మనకి కొన్ని ఆపరేషన్స్ అనేవి తెలియాలన్నమాట. అయ్యేటో చూద్దాం. ఓకే, చూద్దాం. నేను ఫస్ట్ ఒక 2 రూల్స్ చెప్తాను, ఫస్ట్ అది వినండి, తర్వాత నేను ఎగ్జాంపుల్స్ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆ 2 రూల్స్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? ఇఫ్ సైన్స్ ఆర్ సేమ్ దెన్ ఎడిషన్ పర్ఫామ్ చేయాలి. దెన్ ఎడిషన్ షుడ్ బి పర్ఫామ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. చెప్తా ఇక్కడ ఇఫ్
signs are opposite, then subtraction should be performed. క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏమంటున్నానంటే సైన్స్ కనుక సేమ్ అయితే అప్పుడు మనం ఎడిషన్ చేయాలి, ఒకవేళ సైన్స్ కనుక ఆపోజిట్ అయితే మనం దాన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ సైన్స్ ఏంటి అని కొంతమందికి డౌట్ రావచ్చు. సైన్స్ అంటే ఏం లేదండి, ప్లస్ మైనస్. సైన్స్ అంటే ఏంటి? ప్లస్ మైనస్. ఈ ప్లస్ మైనస్ అనేవి సేమ్ గా ఉన్నప్పుడు కొన్ని ఆపరేషన్స్ చేసేటప్పుడు అప్పుడు ఎడిషన్ చేయాలి. ఈ ప్లస్ మైనస్ సైన్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నప్పుడు, ఆపోజిట్ గా ఉన్నప్పుడు అప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే ఇట్ విల్ బి అ వెరీ 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 క్లారిటీ టు యూ. ఒకసారి క్లారిటీ ఇస్తాను మీకు, ఎడిషన్ ఎగ్జాంపుల్స్ తో మీకు క్లారిటీ వస్తుంది. సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, 3 + 5 = ఎంత? ఇక్కడ 3కి ముందు మనకు సింబల్ చూపించకపోతే అబ్సల్యూట్ గా ప్లస్. మీకేం చెప్పాను, రెండు సింబల్స్, రెండు సైన్స్ అనేవి సేమ్ ఉంటే మనం యాడ్ చేయాలి. అవునా? యాడ్ చేసేయండి. 3 + 5 అంతా 8. అయిపోయిందా? ఇప్పుడు మనకి రెండు సైన్స్ అనేవి సేమ్ గా ఉంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేసేయాలి? ఎడిషన్ చేసేసేయాలి. ఇప్పుడు ఇంకోటి చూడండి, -3 - 5. ఇప్పుడు రెండు సైన్స్ ఏమున్నాయి? మైనస్ ఉన్నాయి. సో ఎడిషన్ చేసేయండి. 3 + 5 ఎంత? 8. అవునా? 3 + 5 ఎంత? 8. ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మనం సైన్ ఏది పెట్టాలి? ఏ నెంబర్కి అయితే, ఏ పెద్ద నెంబర్కి అయితే సైన్ ఉందో ఆ సైనే, పెద్ద నెంబర్ ఉన్న సైనే మనం అక్కడ పెట్టాలి. 5 పెద్ద నెంబర్ కదా, దానికి సైన్ ఏ ఉంది, మైనస్. అయిపోయింది ఆన్సర్. -8 ఆన్సర్. క్లారిటీనా? ఇక్కడ చూడండి, 23 - 17 చేస్తే ఆన్సర్ ఫస్ట్ ఏం చేయాలి? ప్లస్ మైనస్ ఆపోజిట్ సైన్స్ వచ్చినాయి. ఆపోజిట్ సైన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మైనస్ చేయాలి. అవునా? 23 - 17 ఎంత? 6 ఆన్సర్. సో మనం సైన్ ఏం పెట్టుకోవాలి? ఇప్పుడు రెండిట్లో ఏది పెద్ద నెంబర్? 23 పెద్ద నెంబర్. 23 పెద్ద నెంబర్కి సైన్ ఏముంది? ప్లస్ ఉంది. సో ఇక్కడ మనం ఏం పెట్టుకోవాలి? +6 పెట్టుకోవాలి. క్లారిటీ వచ్చిందా రాలేదా? కమెంట్స్ లో మెన్షన్ చేయాలి. నెక్స్ట్ 17 - 23. ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉందన్నప్పుడు మనం కంపల్సరీ ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేసేయాలి. 23 - 17 ఎంత? 6. అవునా? సో ఈ రెండిట్లో సైన్ ఏది పెద్దగా ఉంది? 23కి పెద్దగా సైన్ ఉందా, 17కి పెద్ద సైన్ ఉందా? 23కి పెద్ద సైన్. ఏ నెంబర్, ఏ పెద్ద నెంబర్కి సైన్? ఇది రెండిట్లో పెద్ద నెంబర్ ఏది? సింపుల్ గా చెప్పాలంటే ఫస్ట్ ప్లస్ మైనస్ లో ప్లస్ వచ్చింది, మైనస్ వచ్చింది. ప్లస్ వచ్చింది, మైనస్ వచ్చినప్పుడు నేను ఏం చెప్పాను? సబ్ట్రాక్షన్ చేసేయండి అని చెప్పాను. సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొచ్చింది? 6 వచ్చింది. ఓకేనా? సో ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? రెండిట్లో ఏది పెద్ద నెంబరో చూసుకోండి. 17 పెద్దదా, 23 పెద్దదా? 23 పెద్దది. 23కి ఏ సైన్ ఉంది? మైనస్ ఉంది. సో ఆన్సర్ ఇక్కడ మైనస్ చేసుకోవాలి. క్లారిటీనా? అలా మనం చేయాలి. సో నెక్స్ట్ మళ్ళా 20 - 34. సో ఒకటి ప్లస్ ఉంది, ఒకటి మైనస్ ఉంది. సో ప్లస్ ఉన్నప్పుడు, మైనస్ ఉన్నప్పుడు నేను ఏ ఆపరేషన్ చేయాలని చెప్పాను? సబ్ట్రాక్షన్ చేయాలని చెప్పాను. సో 34 లో 20 తీసేస్తే ఆన్సర్ ఎంత? 6. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్లస్ మైనస్ పెట్టాలనేది చూడాలి. ఇప్పుడు 34 పెద్దదా, 20 పెద్దదా? 34 పెద్దది. సో 34కి ఏ సైన్ ఉంది? మైనస్ ఉంది. సో ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది? -6. క్లారిటీనా? సో ఈ 34 - 20 అనేది మీరే చేయాలి ఆన్సర్. ఓకే? నాకు కమెంట్స్ లో చెప్పండి ఆన్సర్. ఓకేనా? సో నెక్స్ట్ కి రండి. నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఓకే ఇప్పుడు చూడండి, 3 - -2. 3 - -2. ఓకే, ఇది ఎలా చేయాలి? మీకు ఇది ఎలా చేయాలనేది డౌట్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి అంటే మనకి ఇక్కడ ఇప్పుడు ఇంకోటి చూడండి, 23 + -12 ఎంత అని అడుగుతున్నాడు. సో మనం వీటిల్ని సాల్వ్ చేయాలి అంటే మనకి కొన్ని ప్రాపర్టీస్ తెలియాలి. సో ఆ ప్రాపర్టీస్ ఏంటో ఫస్ట్ చూసాక అప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ లెట్ us know about the properties of multiplication. ఓకే, మల్టిప్లికేషన్. ఇప్పుడు చూడండి, -a × b = -ab. మీరు ఈ మాత్రం పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితేనే, ఈ ప్రాపర్టీస్ మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోగలిగితేనే మీరు ఈ ప్రాబ్లమ్స్ అనేవి మీరు చేయగలరు.
మైనస్ ఏ ఇంటూ మైనస్ బి అంటే ఏబి. ఓకేనా? సో ఈ మూడు మీకు పర్ఫెక్ట్గా రావాలి. మైనస్ ఏ ఇంటూ బి అనగానే మనకు మైండ్లోకి ఏం రావాలి? మైనస్ ఏబి. ఏ ఇంటూ మైనస్ బి రాగానే మనకి ఏం రావాలి? మైనస్ ఏబి. మైనస్ ఏ ఇంటూ మైనస్ బి రాగానే మనకి ఏం రావాలి? ఏబి అని రావాలి. ఓకేనా? మైనస్ ఇంటూ, అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా చూడండి. దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటా చూడండి. చూడండి, -2 ఇంటూ -3 చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? -6. అవునా? ఇక్కడ చూడండి, అది చెప్పా కదా మైనస్ ఏబి అని, ఏ ఇంటూ మైనస్ బి. సో దీనికి నేనేం తీసుకుంటానంటే ఎగ్జాంపుల్ -2 ఇంటూ 3 తీసుకుంటా. మీకు ఆన్సర్ ఇక్కడ ఏముంది? ఏ ఇంటూ మైనస్ బికి ఏముంది? ఏ ఇంటూ మైనస్ బి అయినా మైనస్ బి ఇంటూ ఏ అయినా రెండు ఒకటే కదా. మీకు దానికి మైనస్ ఉన్నా దీనికి మైనస్ ఉన్నా ఏదైనా ఒకటే. సో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? దీనికి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా మైనస్ ఏబీనే వస్తుంది. సో -6 వస్తుంది ఆన్సర్. అవునా? సో 2 ఇంటూ -3 చేయండి. 2 ఇంటూ -3 చేయండి. ఎంత? -6 ఆన్సర్. అర్థమైందా? వీటిని మనం ఎలా సాల్వ్ చేయాలో అర్థమైందా? అర్థం కాలేదా? అంతే. సో ఇప్పుడు మనం ఈ మాట్లాడుకున్నాం కదా, ఒక 2-3 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు మైనస్ ఉంది, ఇంకోటి ఇక్కడ మైనస్ ఉంది. అంటే ఇక్కడ రెండు మైనస్లు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడలాగా ఈ థర్డ్ ప్రాపర్టీలో ఉంది చూడండి, ఇక్కడో మైనస్ ఉంది, ఇక్కడో మైనస్ ఉంది. సో రెండు మైనస్ ఉన్నప్పుడు ఏం చేశాడంటే ప్లస్ ఏబి వచ్చింది. అంటే ఏంటి? ప్లస్ కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. సో ఒక్క నిమిషం అక్కడ, మీకు దీనికంటే నేను ఈజీగా చెప్తాను. ఒక్క నిమిషం, నేను ఇది మర్చిపోండి. నేను వెయిట్, మీకు దీనికంటే ఈజీగా ఉన్నది నేను చెప్తాను. ఐ షో యూ. ఒక్క నిమిషం, నేను మీకు దీనికంటే ఈజీగా ఉన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సచ్ దట్ మీరు ఇంకా ఈజీగా మీరు ఐడెంటిఫై చేయగలరు. వెయిట్, లెట్ మీ. ఓకే, ఓకే, ఇప్పుడు చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే మనకు ఆన్సర్ మైనస్ వస్తుంది. మైనస్ ఇంటూ ప్లస్ చేస్తే ఆన్సర్ మైనస్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ఆన్సర్ ప్లస్ వస్తుంది. క్లారిటీ వచ్చిందా? మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. అవునా? క్లారిటీనా? డౌటా? సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏముంది? మైనస్ ఆఫ్ మైనస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ అని అంటే ఏమొస్తుంది? ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ కాబట్టి 3 + 2 5 ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ వచ్చినప్పుడు మనకి ఏమొచ్చింది? మైనస్. సో దీనికి ఏమొస్తుంది? 23 - 12. 23 - 12 అంటే ఆన్సర్ ఎంత? 11. అర్థమైందా? మనకి ఈ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది మనం నేర్చుకుంటేనే మనం ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయగలం. క్లారిటీ వచ్చిందా? ఎలాగా ఏంటి అనేది? సో ఓకే, నౌ లెట్స్ గో ఫర్ ది నెక్స్ట్ థింగ్. Let's go for the next thing. Okay, now ఇప్పుడు వీటిల్లో ప్రాపర్టీస్ ఎలా అంటే డివిజన్ గురించి డిస్కస్ చేద్దాం. కొన్ని ప్రాపర్టీస్ డివిజన్ గురించి మాట్లాడుకుందాం. సో డివిజన్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మీకు -a/-b ఉందండి. సో అప్పుడు ఏం చేస్తారంటే మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఏబి అని పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ -5/-3 అని ఉంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే మైనస్ క్యాన్సిల్ చేసేసి ఆన్సర్ 5/3 వస్తుంది. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ ఇంకోటి చూడండి, -a/b వచ్చింది, ఆన్సర్ కూడా -a/b వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ -2/3 అని ఉంది, ఆన్సర్ కూడా -2/3నే. క్లారిటీనా? నెక్స్ట్ ఇంకోటి చూడండి, a/-b వచ్చింది, ఆన్సర్ మళ్ళీ ఏమొస్తుంది? -a/b. మీకు న్యూమరేటర్లో మైనస్ ఉన్నా డినామినేటర్లో మైనస్ ఉన్నా సరే మొత్తానికి మైనస్ వస్తుంది. సో అలా గుర్తుపెట్టుకోండి. -a/b వచ్చిందా? సో దీనికి ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి, 2/-5 దట్ గివ్స్ రైజ్ టు -2/5. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ చూడండి,
నెక్స్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద నెక్స్ట్ వన్. అంతే కదా, విత్ ఎగ్జాంపుల్స్ తో సహా ఇచ్చాను. అర్థమైందా? ఈ ప్రాపర్టీస్ అంటే ఏం లేదు, మీకు క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి. నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నాను అనేది చాలా ఇంపార్టెంట్, మీకు తెలుస్తుంది. ఫ్యూచర్ లో మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు, అప్లికేషన్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ చేసేటప్పుడు మీకు ఈ ప్రతి ఒక్క ప్రాపర్టీ అనేది మీకు అక్కడ వస్తుంది. సో మీరు ముందుగానే మనం ఈ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాము అంటే మీకు తర్వాత చాలా ఈజీ అయిపోతుంది. ఇస్ దట్ ఓకే? ఓకే, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. ఇప్పుడు మనం కొన్ని ప్రాపర్టీస్ గురించి తెలుసుకుందామండి. ఏంటి? నౌ లెట్ us డిస్కస్ అబౌట్ సమ్ ప్రాపర్టీస్. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్, కామ్యుటేటివ్ ప్రాపర్టీ. ఏం ప్రాపర్టీ అండి ఇది? కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటారు. ఈ కామ్యుటేటివ్ ప్రాపర్టీ ఏంటి అంటే a ప్లస్ బి ఇజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ అనమాట. అంటే మీరు ఏ ప్లస్ బి అంటే మీరు ఏ ప్లస్ బి చేసినా బి ప్లస్ ఏ చేసినా రెండు ఆన్సర్ సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు అన్నా 5 ప్లస్ 4 అన్న ఒకటే కదా. 4 ప్లస్ 5 అయినా 9, 5 ప్లస్ 4 అయినా 9. దాని ప్రాపర్టీ మీనింగ్ అదనమాట. అర్థమైందా? అదే మీకు ఎడిషనే కాదు, మల్టిప్లికేషన్ లో కూడా అంతే. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ. అదే మీరు ఎగ్జాంపుల్ చూస్తే 1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 1, 2 ఈక్వల్ టు 2. సేమే వచ్చిందా, డిఫరెంట్ వచ్చిందా? సేమే కదా. ఆ ప్రాపర్టీ అంతే అనమాట. ఈ ప్రాపర్టీస్ మీకు ఉపయోగపడతాయి, ఫ్యూచర్ లో ఉపయోగపడతాయి. నేను చెప్పే ప్రతి ఒక్కటి జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా మీకు అది ఉపయోగపడుతుంది. మీరు ముందు వచ్చే సమ్స్ లో కానీ లేదా ముందు వచ్చే ప్రాబ్లమ్స్ లో కానీ ఈ ప్రాపర్టీస్ ప్రతి ఒక్కటి మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఏంటిది? అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకేనా? అసోసియేటివ్ ప్రాపర్టీ. ఈ అసోసియేటివ్ ప్రాపర్టీ ఏంటి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్ తీసుకుంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 2 ప్లస్ 3 అంటే ఇది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయండి, బ్రాకెట్స్ లో సాల్వ్ చేయాలి కదా. 1 ప్లస్ 2 3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 3 2 ప్లస్ 3 అంటే 5. సో 6 ఈజ్ ఈక్వల్స్ టు 6. మీకు బాడ్మాస్ రూల్ అని ఉంటుంది అనమాట. ఆ బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్స్ లో ఉన్నవే ఎప్పుడైనా సరే సాల్వ్ చేయాలి. అందుకే నేను ఫస్ట్ బ్రాకెట్స్ లో ఉన్న సాల్వ్ చేస్తున్నాను. అలా చేసినా సరే మనకు ఫస్ట్ ఏమొచ్చింది? ఆన్సర్ సేమే వచ్చింది కదా. సో ఇప్పుడు మనం దీన్ని మల్టిప్లికేషన్ లో చేసినా మీకు అదే వస్తుందండి ఆన్సర్. ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. ఓకేనా? చూడండి, 1 ఇంటూ 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 2 ఇంటూ 3. సో ఇక్కడ ఒక వస్తుంది అండ్ ఈవెన్ ఇక్కడ. ఓకే, అర్థమైందా? 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 6. 6 ఈజ్ ఈక్వల్స్ టు 6. అయిపోయిందా? మీకు కామ్యుటేటివ్ ప్రాపర్టీలో నేనేం చెప్పాను? కామ్యుటేటివ్ ప్రాపర్టీలో ఏం చెప్పాను? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ సి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏమంటున్నాను? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ప్లస్ సి అని చెప్పాను. ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ సి. అదే మీకు అసోసియేటివ్ ప్రాపర్టీలో ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. అలా చేసినా మళ్ళీ ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. క్లారిటీనా? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాపర్టీ అనమాట. అలా చేసినా ఇలా చేసినా రెండు ఒకటే. మళ్ళా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అనకూడదు మీరు. ఎందుకు? అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రకారం రెండు ఒకటే. సో నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ గురించి మాట్లాడదాం. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఆఫ్ ఏ ఎక్స్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటున్నాం. మనం దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే దీన్ని దీంతో మల్టిప్లై చేసి ప్లస్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని దీంతో మల్టిప్లై. ఎలాగంటే ఏఎక్స్ ప్లస్ బిఎక్స్. అర్థమైందా? దీన్ని మనం ఎలా చేసామో ఒక ఎగ్జాంపుల్తో మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. చూడండి, 2 ఆఫ్ 3x ప్లస్ 5y. అవునా?
చూడండి, దీన్ని మనం ఎలా చేస్తున్నాం, ఫస్ట్ దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి, తర్వాత దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి. అవునా, అంటే ఏంటి, 2 ఇంటూ 3x ప్లస్ 2 ఇంటూ 5y, 2 3 6x ప్లస్ 10y. వచ్చిందా ఆన్సర్? ఇది ఒక టైప్ ఆఫ్ ప్రాపర్టీ. ఇవన్నీ మనకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వస్తుంది, మీకు అప్పుడు తెలుస్తుంది దీని వాల్యూ, ఇప్పుడు తెలియదు మీకు. నెక్స్ట్ ప్రాపర్టీ చూడండి, మీకు ఒకవేళ ఇలా ఉంటే a మైనస్ బి ఆఫ్ సి ప్లస్ డి, దీన్ని మనం ఎలా మల్టిప్లై చేయాలి, ఇందాక చేసినట్టే. ఫస్ట్ దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి, తర్వాత దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి, దాని తర్వాత దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి, దాని తర్వాత దీన్ని మల్టిప్లై చేయాలి. ఇప్పుడు చూడండి మనం ఎలా చేస్తాము, a ఇంటూ సి ప్లస్ ఏ ఇంటూ డి. ఓకేనా, ఇక్కడతో ఒక పేరు అయిపోయింది. ఇప్పుడు మళ్ళా మైనస్ బి ఇంటూ సి మైనస్ బి ఇంటూ సి మైనస్ బి ఇంటూ సి ప్లస్ టు సి ప్లస్ మైనస్ బి ఇంటూ డి, మైనస్ బి ఇంటూ డి. అవునా, ఇప్పుడు మనం దీన్ని ఎలా చేస్తున్నాము, ఏసీ ప్లస్ ఏడి మైనస్ బి ఇంటూ సి అంటే మైనస్ బీసీ ప్లస్ ఇంటూ మైనస్ ఆల్రెడీ చెప్పాను మైనస్ బిడి అయిపోయింది. వచ్చిందా ఆన్సర్, వచ్చిందా లేదా? అలాగొస్తుంది, అలాగే చేయాలి మనం, అలా చేస్తేనే మనకు వస్తుంది, లేదంటే రాదు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఏ ప్లస్ బి ఆఫ్ సి ప్లస్ డి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏని దీంతో చేయండి, తర్వాత ఏని డితో చేయండి, మళ్ళా తర్వాత బిని సితో చేయండి, మళ్ళా బిని డితో చేయాలి. అవునా, చూడండి ఇప్పుడు చేసేద్దాం, ఈజీ కదా. ఏసీ ప్లస్ ఏడి ప్లస్ బీసీ ప్లస్ బిడి అయిపోయింది. వచ్చిందా? నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ, ఏ ప్లస్ బి ఆఫ్ సి మైనస్ డి. దేనికైనా ఒకటేనండి, ఫస్ట్ ఏని సితో మల్టిప్లై చేయండి, దాని తర్వాత ఏని డితో మల్టిప్లై చేయండి, మళ్ళీ బిని సితో మల్టిప్లై చేయండి, మళ్ళీ బిని డితో మల్టిప్లై చేయండి, అంతే, సింపుల్, అయిపోయినట్టే. మనకు ఆ మనం ఆ షేరింగ్ ఇచ్చేస్తే అయిపోయినట్టే మనకి. ఫస్ట్ చూడండి, ఏ ఇంటూ సి ప్లస్ మళ్ళా ఏ ఇంటూ మైనస్ డి అయిపోయిందా, మళ్ళీ ప్లస్, ఫస్ట్ పేరు అయిపోయింది, సెకండ్ పేరు మళ్ళా బి ఇంటూ సి ప్లస్ బి ఇంటూ మైనస్ డి, బి ఇంటూ మైనస్ డి. ఇప్పుడు చూడండి, ఏసీ ప్లస్, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ ఏంటి, మైనస్ ఏడి ప్లస్ బీసీ. ఇక్కడ చూడండి మళ్ళీ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ వచ్చింది, మైనస్ బిడి. అయిపోయిందా? వచ్చిందా మనకు ఆన్సర్? ఇంతే. ప్రాపర్టీస్ అర్థమైనయా, అర్థం కాలేదా? ప్రాపర్టీస్, కామ్యుటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఎలా అనిపించింది, అర్థమైందా? మీకు ఒకవేళ అర్థం కాకపోతే నాకు కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇస్ దట్ ఓకే? నెక్స్ట్కి వెళ్ళిపోదామా? నెక్స్ట్ అసలు ఎల్సిఎం ఎలా ఫైండ్ చేయాలో చూద్దాం. అసలు ఎల్సిఎం అంటే ఏంటనేది చాలా మందికి తెలియదు. ఎల్సిఎం అంటే ఏంటి, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో దీన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ సపోజ్ నేను ఎల్సిఎం ఆఫ్ 4, 6 అడిగానండి. ఎల్సిఎం ఆఫ్ 4, 6 అడిగినప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే 4కు సంబంధించిన, ఇది మల్టిపుల్ కదా, నేనేం అడుగుతున్నాను, మల్టిపుల్ అంటే 4 మల్టిపుల్స్ ఏంటి, 4 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 4s are 16, 4 5s are 20, 4 6s are 24, 4 7s are 28, 4 8s are 32,
4 9 36, 4 10 40. 4 మల్టిపుల్స్ రాసామా? అలాగే 6 మల్టిపుల్స్ చెప్పండి. 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30, 6 6 36, 6 7 42, 6 8 48, 6 9 54, 6 10 60. మల్టిపుల్స్ అన్ని రాసామా? ఇప్పుడు ఈ 4 లో 6 లో ఏ మల్టిపుల్స్ కామన్ గా ఉన్నాయి చూడండి. 6 కామన్ ఉందా? లేదు. 12 కామన్ ఉందా? ఎస్. 12 ఇక్కడ కామన్ గా ఉంది. నెక్స్ట్ 18 కామన్ ఉందా? లేదు. 24 కామన్ ఉంది చూడండి. 24 కామన్ ఉంది. 30 కామన్ ఉందా? చూడండి. లేదు. 36 ఉందా? ఎస్. 36 కూడా మనకి ఇక్కడ కామన్ ఉంది. నెక్స్ట్ 42 48 లేవు. ఇంకా వీటి కామన్ మల్టిపుల్స్ ఏమున్నాయి? కామన్ మల్టిపుల్స్ ఏమున్నాయి? నౌ కామన్ మల్టిపుల్స్ ఆర్ 12 24 36 అన్నమాట. సో మనల్ని ఏం అడుగుతున్నాడు? లీస్ట్ కామన్ మల్టిపుల్ అడుగుతున్నాడు. లీస్ట్ కామన్ మల్టిపుల్. సో మన కామన్ మల్టిపుల్స్ వచ్చేసినాయి. సో ఇప్పుడు కామన్ మల్టిపుల్స్ మనకు వచ్చేసినాయి కాబట్టి వాడేమడుగుతున్నాడు? లీస్ట్ కామన్ మల్టిపుల్ అడుగుతున్నాడు. అంటే ఈ మూడిట్లో ఏది లీస్ట్ అంటున్నాడు? 12 కదా లీస్ట్. సో దిస్ ఈస్ ద ఎల్సిఎం. అంతే, అయిపోయింది. దిస్ ఈస్ ద ఎల్సిఎం, అంతే, అయిపోయింది. అంతకుమించి ఏమీ లేదు, చాలా సింపుల్. అలాగే మీరు నాకు 2కి 4కి ఎల్సిఎం కనుక్కోండి. ఓకే, కమెంట్స్లో నాకు ఆన్సర్ రావాలి. 2కి ఎల్సిఎం, 2కి 4కి. ఓకే, నాకు 2కి 4కి మీరు ఎల్సిఎం అనేది నాకు కమెంట్స్లో చెప్పాలి. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం ఇస్తున్నా. 3/4 ప్లస్ 5/6. అవునా? ఇప్పుడు 3/4 ప్లస్ 5/6 ఉంది. ఇప్పుడు ఈ 3/4 ప్లస్ 5/6 నేను ఆల్రెడీ ఇప్పుడు 4కి 6కి ఎల్సిఎం కనుక్కున్నానా లేదా? ఏమొచ్చింది? 4/4కి 6కి ఎల్సిఎం 12. మనం ఆల్రెడీ పైన క్యాలిక్యులేట్ చేసాం కదా. సో 6 మనకి ఏమొచ్చింది? ఎల్సిఎం 12 వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 3/4 5/6 మనకి ఎల్సిఎం ఏమొచ్చింది? 12 వచ్చింది కదా. డినామినేటర్స్ రెండింటిని మనం 12 చేయాలి. డినామినేటర్స్ రెండింటిని మనం ఏం చేయాలి? 12 చేయాలి. డినామినేటర్స్ రెండింటిని మనం 12 చేయాలి. ఇప్పుడు 4ని దేంతో మల్టిప్లై చేస్తే మనకు 12 అవుతుంది? 3. 6ని దేంతో మల్టిప్లై చేస్తే మనకు 12 అవుతుంది? 2. సో కింద మాత్రమే మనం ఇంటూ 2 చేయకూడదు, అలాగే పైన కూడా ఇంటూ 2నే చేయాలి. ఇక్కడ కింద ఇంటూ 3 ఉంది, పైన కూడా ఇంటూ 3 ఉంది. పైన కూడా ఇంటూ 3తో చేయాలి. కింద ఇంటూ 3 ఉంటే పైన ఇంటూ 3, కింద ఇంటూ 2 ఉంటే పైన ఇంటూ 2. కింద డినామినేటర్ లో దేంతో అయితే నువ్వు మల్టిప్లై చేస్తున్నావో న్యూమరేటర్ లో కూడా సేమ్ అదే నెంబర్ తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు 3 3s are 9 by 4 3s are 12 ప్లస్ 5 2s are 10, 6 2s are 12. ఓకేనా? ఇప్పుడు ఏ ఫ్రాక్షన్స్ లా ఉన్నాయి? మనం ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసాం. డినామినేటర్స్ ఆర్ సేమ్. అప్పుడు ఏంటి ఇవి? లైక్ ఫ్రాక్షన్స్. అవునా? సో ఇప్పుడు డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ యాడ్ చేసేద్దాం. 9 + 10/12 అంటే ఏంటి ఆన్సర్? 19/12. క్లారిటీ వచ్చిందా? మనం ఎలా చేస్తున్నాము ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చిందా? సో ఇది అన్నమాట. సో ఈరోజు క్లాసు ఇంకా దీంతో ఎండ్ చేద్దాం. నేను ఇంకోటి మీకు స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్ లో నేను సింగిల్ డిజిట్ సమ్ చెప్పాను, గుర్తుందా? సింగిల్ డిజిట్ సమ్ లాస్ట్ లో చెప్తానని చెప్పాను. సో ఇప్పుడు అది చెప్పేస్తా. ఇప్పుడు చూడండి, సింగిల్ డిజిట్ సమ్ అంటే ఏం లేదండి. 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు మీరు దీన్ని ఏం చేస్తారంటే ఏం లేదు. 1 1 1 1 1 1 1 1 1 అంటే 1 + 1 ఎంత? 2, 2 + 1 ఎంత? 3, 3 + 1 ఎంత? 4, 4 + 1 ఎంత? 5, 5 + 1 6 7 8 9 10. అలాగా మళ్ళా మీరు 1 2 3 వేసుకొని మళ్ళీ 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు 1 అయిపోయింది కదా. ఇప్పుడు 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2 + 2. 1 + 2 ఎంత? 3, 2 + 2 ఎంత? 4, 3 + 2 ఎంత? 5, 4 + 2 ఎంత? 6 7, 6 + 2 8, 7 + 2 9, 8 + 2 10, 9 + 2 11. అది ఇలాగా మీరు 9 వరకు చేయాలండి. ఇలాగా మీరు till 9
టిల్ 9 వరకు చేసి మీకు నోటి మాట మీద ఉండాలి. సింపుల్ గా 6 + 2 అనగానే 8 అని వచ్చేయాలి. 7 + 2 అంటే 9 అని రావాలి. 8 + 1 అంటే 9 అని రావాలి. అలాగా మీరు 9 వరకు ఇది ప్రొసీజర్ మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీ క్యాలిక్యులేషన్ అనేది ఇవి చేస్తే కూడా మనకి స్పీడ్ అనేది పెరుగుతుంది. క్లారిటీనా? 9 వరకు చేయాలి. ఓకేనా? ఈరోజు క్లాస్ ఎలా అనిపించింది కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇంకోటి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే పింగ్ మీ ఇన్ ద కమెంట్స్. నేను ఆన్సర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను మీకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తా. ఓకేనా? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇచ్చేస్తా. ఓకేనా? ఈ రోజుతో క్లాస్ అనేది ఎండ్ అవుతుంది. జై హింద్.